ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. అప్పుడే 4వ రోజు కార్యక్రమంలో గడువుపెట్టాం. వరలక్ష్మీ వ్రతాన్ని కూడా భక్తితో శ్రద్ధతో ఆచరించారు వీరంతా. ఎన్ని వ్రతములు, ఎన్ని నోములు, మరిన్ని యజ్ఞములు ఆచరించినా ఉండవలసినటువంటి ప్రగాఢమైన విశ్వాసం పరమాత్మని మీద లేనంతకాలం ఇవన్నీ వ్యర్థమైపోతాయి. అందుకే చిట్ట చివరిని భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు విడిచిపెట్టేక చివరికి వచ్చాక మాం నన్ను ఏకం ఒక్కడనే శరణం వ్రజ శరణు కోరు, నువ్వే దిక్కని నా వెంటపడు. అంటే ఉన్నంతకాలం చేయవలసిన క్రియలన్నీ చేయవలసిందే. తపస్సులు, యజ్ఞములు, పారాయణములు, ఇటువంటి క్రియలన్నీ ఆచరించి ఇంకా చిట్ట చివర నువ్వే దిక్కు ప్రభు, నేను నిన్నే శరణు కోరుతున్నాను అని నన్ను పట్టుకో. అప్పుడు ఏం జరుగుతుంది? నేను నిన్ను సర్వపాపముల నుంచి విముక్తుణ్ణి చేస్తాను, ఇక నీకు ఏ దోషం లేకుండా చేస్తానన్నాడు. అది ఆ విశ్వాసం రావాలంటే ఎన్నో జన్మలు సుకృతం ఉండాలి. చాలాసార్లు చెప్పాను కదా మీకు, ఎన్నో జన్మల్లో గురువులను సేవించగా ఇవాళ ఇలా పురాణం వినడానికి వస్తున్నారు. అందున భాగవతం వినాలంటే కనీసం 15,000 జన్మలు గడవాలి అని. పూర్వం భీష్ముడు వసువు అనే పేరుతో ఉండేవాడు. వసువులలో ఒక 8 మంది బాగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అష్టవసువులు అంటారు. వీళ్ళందరిలోకి ఆఖరి వాడి పేరు ప్రభాసుడు. ఈ ప్రభాసుడే వశిష్ఠుడి ఆవుని ఎత్తుకుపోవడానికి మూలకారకుడు కనుక అతడికి శాపం గట్టిగా తగిలింది. మిగతా వాళ్ళంతా శాపవశాత్తు మానవులు పుట్టగానే గంగలో పడి శరీరం విడిచి తిరిగి వసూలు అవుతారని, ఆఖరివాడు మాత్రం భూలోకంలో పెళ్ళి పెటాకులు లేకుండా ఎంత ధర్మమున్నా, ఎంత బలమున్నా, ఎన్ని గొప్ప లక్షణాలున్నా అడుగడుక్కి నీచుల చేత చివాట్లు తినవలసి వస్తుందని ఎక్కువ కాలం జీవించిన తర్వాతే శరీరం విడిచిపెట్టి వసూ అవుతాడని శాపం పెట్టాడు వశిష్ఠుడు. అందువల్లే ప్రభాసుడు భీష్ముడిగా పుట్టాడు. నిజంగా భీష్ముడి లాంటి పండితుడు ఉంటాడా? ఎన్ని ధర్మములు తెలిసినవాడైనా. శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం 2 ఉన్నాయి ఆనుశాసనిక పర్వంలో, 2 ఇచ్చినవాడైనా. అంతటి మహాత్ముడు కూడా నీచుడైన దుర్యోధనుడి దగ్గర ఉద్యోగం చేయవలసి వచ్చింది. వాడు నోటుకొచ్చినట్టు తిట్టడం, నువ్వు తాతవి కాదు పేతవి, నువ్వు ఎంతసేపు పాండవులు అంటే పక్షపాతంతో వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద నీ బలపరాక్రమాలు ప్రదర్శించడం లేదు, వాళ్ళని చంపడం లేదు, మమ్మల్ని ఏడిపిస్తున్నావు అని తిట్టేవాడు. అందరూ అడ్డమైన వాళ్ళే అక్కడ. నిజం చెప్పాలంటే భీష్ముడి కర్మ ఏంటంటే ధృతరాష్ట్రుడు గుడ్డాడు, కొంత గుడ్డాడైనా వాడినేమనుకోండి, వాడి కొడుకు కళ్ళున్న గుడ్డాడు. ఇటువంటి దౌర్భాగ్యం దగ్గర ఉద్యోగం చేయటం అంటే మాట్లాడండి. ఉద్యోగం ఎప్పుడు మహాత్ముల దగ్గర చెయ్యాలి. కోట్లు వచ్చి పడుతున్నా పాపిష్ఠి వాళ్ళ దగ్గర చేసేటటువంటి ఉద్యోగం, వారిచ్చే తిండి, వారిచ్చే జీతం, వారిచ్చే బట్టలు ఎప్పుడూ ఉపయోగపడవు. అంతలో పిచ్చాడు తెలియదు. కానీ ప్రణవపీఠంలో 60,000 వస్తే ఎంతో, వైజాగ్ వెళ్ళి ₹1,00,000 సంపాదించుకుని ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం కంటే ఇది చాలా గొప్పది. నీచుడి దగ్గరికి వెళ్ళి ఆ నీచెప్పు తిండి తినడం కంటే గురువుగారి దగ్గరికి వచ్చి ఒక్క బూరి తిన్నా మంచిదే. ఈ బూరి భారీ, అది భారీగా కనపడుతూ వీడిని బూడిదలోకి కుక్కుతుంది, బురదలోకి కుక్కుతుంది. అందులో పాపం ఎన్నో చివాట్లు తినవలసి వచ్చింది. అవునా? అటువంటి భీష్ముడు భార్య ఈ వశిష్ఠుడి దగ్గర గోవును తీసుకొస్తున్నప్పుడు ఎందుకు తీసుకొచ్చింది అనుకుంటున్నారు? నిజానికి పాపం ప్రభాసుడికి జరామరణాలు లేవు, ప్రభాసుడి భార్యకి జరామరణాలు లేవు. నందిని అనేటటువంటి ఆవు వశిష్ఠుడి గోవు. ఈ ఆవు పాలు తాగినటువంటి వాళ్ళకి 1000 సంవత్సరముల కాలం జరామరణములు ఉండదు, ఒకసారి తాగితే. ఈ ప్రభాసుడి భార్యకి భూలోకంలో ఒక రాజుగారి కూతురుతో స్నేహం ఉన్నది. ఆ అమ్మాయి నా స్నేహితురాలండి,
నేనంటే జరామరణాలు లేకుండా ఉంటాను, కానీ పాప ఆవిడ మానవ స్త్రీ కదా, ముసలితనం వచ్చి మరణంతో యాతన పడుతుంది. అందుకని ఆవిడికి జరామరణాలు లేకుండా చేయాలంటే ఈ నందిని ధేనువు పాలు పొయ్యాలి. ఒకసారి పాలు తాగితే 1000 ఏళ్ళు, మళ్ళీ 1000 ఏళ్ళు వచ్చాక ఇంకోసారి పాలు పోస్తాం, అలా నాతో పాటు ఎక్కువ కాలం జీవిస్తుంది అని కక్కుర్తి పడింది పాపం. మానవ స్నేహంతో మానవ బుద్ధి వచ్చి దొంగ బుద్ధి వచ్చింది. ఆ రాజుగారి పేరు ఉసీనరుడు. ఆ ఉసీనర్ రాజుగారి కూతురు కోసం ఇంత కష్టపడింది పాపం. ఒకరోజు ఏం జరిగింది, ఆ ఉసీనర్ రాజుగారి కూతురు ఈ శాపం అంతా వచ్చాక, నేను ఎంత దురదృష్టవంతురాలని, నాతో స్నేహం చేసిన పాపం వల్ల ఒక వసువు గారు శాపగ్రస్తుడయ్యారు, వాళ్ళ ఆవిడ అలో లక్షణాన్ని ఏడుస్తోంది, పోనీ నాకేం దక్కింది, పాలు దక్కలేదు, ఆవు దక్కలేదు, మళ్ళీ నేను ముసల్దాన్ని అయిపోయాను అని అడవిలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ఈవిడ తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సునకు సాయంగా ఒక పులి ఉండేదిట. ఆ పులికి ఏమొచ్చిందో తెలియదు, అది నిజానికి పులి చీల్చి చెండాడేది ఎవరినైనా. దానికి ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఈ విశీనరాజు గారి కూతురు తపస్సు చేస్తున్నప్పుడు కూడా సాయం చేసింది. సాయం చేస్తూ ఉండగా ఒక రోజున ఎవడో వేటగాడు బాణం కొట్టాడు, బాణం దెబ్బకి చచ్చిపోయింది. చచ్చిపోయిన పులి షాజహాన్ అనే పేరుతో పుట్టింది. నిజానికి పరమ క్రూరత్వంతో ఉండేవారు ఆ రోజుల్లో మొఘలులు. అంటే మామూలు క్రూరత్వం కాదు, తలకాయలు తీసేయటమే. అక్బరు బతికొండగా పాపం తీసుకెళ్ళి అనార్కల్ని సమాధి చేసి పారేశాడు. అటువంటి క్రూర వంశంలో పుట్టి కూడా ఒకే ఒక్క గొప్ప పని చేశాడు షాజహాన్. ఇంకన్నీ పిచ్చి పనులు చేసిన అదేమిటి, జగన్నాథ పండితరాయలకి సన్మానం చేసి తన కూతురునిచ్చి పెడించాడు. పాదుషాకి లవంగి అని కూతురు ఉండేది. ఈ లవంగి కూడా పూర్వజన్మ సుకృతం, ఆ రాజుగారి కూతురే. ఆవిడ రసగంగాధరం రాశారు, జగన్నాథరాయ పండితులు చూసింది. అదో పెద్ద కథ, మీరు ఎప్పుడైనా విని ఉంటారు. తూర్పుగోదావరిలో ఓ పల్లెటూరు ఉన్నది. అది ఎక్కడ ఉంటుంది ఇంచుమించుగా అంటే ఆ ముమ్మిడివరము ఆ ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. నేను అక్కడికి వెళ్ళాను. దాన్ని ముంగండ అంటారు. ఏమంటారు? ముంగండ అగ్రహారం. ఈ ముంగండ అగ్రహారంలో ఒక పండితుడు ఉన్నాడు. ఆయన పేరు జగన్నాథరాయలు. ఈయన ఆ రోజుల్లో తీర్థయాత్రలు చేసుకుంటూ ఎక్కడ తూర్పుగోదావరిలో ముంగండ, ఈ ముంగండలో ఆ ముగ్గు తీసేస్తే గండ, ఆ గండాలు తట్టుకుంటూ ఢిల్లీ వెళ్ళాడు. షాజహాన్ సహజంగా ఈ సంస్కృత పండితులు అంటే చిరాకు పడిపోతాడు. అయినా వాడికి ఎందుకు ఈయన చూడగానే ముచ్చట కలిగింది. ఈయన ఆస్థానంలో చేర్చుకున్నాడు. ఆయన కూతుర్లో ఒక కూతురు లవంగి. ఆ లవంగి ఆ తపస్సు చేసినవాడు చిన్న పొరపాటు చేసి ఈ దిక్కుమాల క్రూరత్వంలో పుట్టింది. ఆవిడేమంది, నాకు అలా పండిత జగన్నాథరాయల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అంది. ఆ రోజుల్లో ఎటువంటి భయంకరమైందండి. షాజహాన్ కొడుకుల్లో పెద్ద కొడుకు దారాషుకో అని ఉన్నాడు, చాలా మంచివాడు. అసలు ఆ తురకల్లో పుట్టవలసిన వాడు కాదు, కానడ జన్ముడు. రెండో వాడు పరమనీచుడు ఔరంగజేబు. ఔరంగజేబు కన్న తండ్రికి ద్రోహం చేసి ఆ అన్నగారి తల నరికి ఆ ఈటితో గుచ్చి చివరి రోజుల్లో షాజహాన్కి చెరసాల్లో పెట్టి శాంతి లేకుండా చేశాడు. చివరి రోజులు ఈ షాజహాను జైల్లో ఉండగా రోజు ఏడుస్తూ, ఏది ఆగ్రా జైల్లో తాజ్మహల్ చూస్తూ అదే చూపులతో బతికేవాడు. ఒక రోజున ఈ ఔరంగజేబు వచ్చాడు. ఎలా బతుకుతున్నావు అన్నట్ట. జైల్లో దుఃఖిస్తూ బతుకుతున్నా ఈ దుఃఖంలో నాకు ఒక ఉపశాంతి ఉన్నది, ఎదురుగుండా తాజ్మహల్ కనపడుతోంది, అందువల్ల చూస్తూ కాలం గడుపుతున్నాను అనగానే ఓహో అని వెంటనే ఆ జైలుకి దానికి అడ్డానికి గోడ కట్టేశాడు. ఎవడి పాపాలు వాడు అనుభవించక తప్పదు. వాడి పాపం వాడిది, వాడి కొడుకు పాపం వాడిది, ఇలా ఎవడి పాపాలు వాడు అనిపిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఔరంగజేబుకి ఒక అన్నగారు ఉండేవాడు. అతడు కనుక రాజు అయ్యి ఉంటే ఇంత దారుణమైన స్థితి ఉండేది కాదు. ఆ దారాషుకోకి ఈ జగన్నాథరాయలు అంటే ఇష్టం, కొంచెం హిందువులంటే ఇష్టం, ఆ సంప్రదాయం అంటే ఇష్టం. అందుకే మిగతా వాళ్ళంతా అతను రాజు కాకుండా చేసేసారు. ఈ లవంగేమో అతను పెళ్లి చేసుకుంటానంటే షాజహాన్ మొదట్లో ఒప్పుకోలేదు, కానీ ఆ తర్వాత ఏదో కారణం ఉంటుందిగా పూర్వజన్మ సుకృతం కూతురినిచ్చి పెళ్లి చేశాడు. ఆ ఇద్దరూ కలిసి కాశీ వచ్చారు. కాశీ రాగానే అక్కడి పండితులే ఉన్నారు. పండితుల తలలన్నీ నరికి పుర్రెలు ఇక్కడ వేళ్లాడగట్టాడు. కాశీ గుడి కూడా పగలగొట్టడానికి సిద్ధపడుతున్నాడు ఔరంగజేబును, వాడికి సంబంధించిన వాళ్ళ నాన్న షాజహానును. అటువంటి వాడి కూతుర్ని పెళ్లి చేసుకొచ్చావు కనుక నిన్ను ఈ కాశీ దగ్గర గంగలోకి స్నానం చేయనివ్వమన్నారు. అంటే వాళ్ళు అనడానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే వాళ్ళు హింస అనుభవించారు.
అందులో మరి ముఖ్యంగా ఈ పండితులు కనపడితే నరికి పారేసేవారండి. వీళ్ళని చంపేస్తే హిందూ మతం నాశనం అయిపోతుందని. ఇప్పటికీ బ్రాహ్మణ ద్వేషం ఎందుకంటే బ్రాహ్మణుడు చంపేస్తే ఈ హిందూ మతం నాశనం అయిపోతుందని, అంతకంటే ఏం లేదు. లేకపోతే వీడి మొహానికి వీడు ఎవరికైనా అపకారం చేయగలడా? ఇప్పుడు నేను ఏం అపకారం చేయగలను ఎవరికైనా? నా ఓటాడు అమెరికా వస్తే మెరికల్లో 10 మందిని తయారు చేస్తాను తప్ప ఎవడి మీద ఏ ద్వేషం పెట్టుకుంటాం? అందరినీ సమానంగా చూసేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు ఆ రోజుల్లో. అందుకని వీళ్ళ మీద ద్వేషం అంతకంటే ఉంది. అందుకని పండితులంతా ఏమన్నారు, కాశీని పాడు చేసేస్తున్నారు, మేమేమో బతకలేకపోతున్నాం, ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే అటువంటి వాళ్ళ కూతుర్ని చేసుకుంటావా, నువ్వు గంగలో స్నానం చేయడానికి వీలు లేదనగానే అప్పుడు ఈయన ఏం చేశాడనమాట, గంగాదేవి మీద స్తోత్రం చేశాడు ఆ ఒడ్డు మీద నిలబడి. ఆయన ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే గంగ ఒక్కొక్క మెట్టు చొప్పున పొంగి పైకి వచ్చి ఆఖరణ ఆ ఇద్దరిని గంగలో కలిపేసి పట్టుకుపోయింది. అందుకని ఆ కావ్యమునికి ఏమని పేరు, రసగంగాధరము అని పేరు. ఎంత అద్భుతమైన సంస్కృతంలో రసగంగాధరం అనేటటువంటి కావ్యానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. అందువల్ల ఏ దరిద్రపు మతంలో పుట్టామా, ఏ కులంలో పుట్టామా అనేది కాదు, పరమాత్ముడిని ఎలా పట్టుకోవాలో తెలుసుకోవాలి. లవంగి జగన్నాథరాయులతో కలిసి రసగంగాధర స్తోత్ర ప్రభావంతో అలా గంగ పైకి వచ్చి వాళ్ళని తీసుకుపోయి అందరూ చూస్తుండగా ఇతనికి మోక్షం ఇస్తున్నానని చెప్పింది. ఈసారి మీరు ఎప్పుడన్నా రసగంగాధరం అంటే కావ్యం యూట్యూబ్లో కూడా పెట్టారు, లేదా దాన్ని ఏమంటారు గూగులమ్మలో ఉంటుంది. అద్భుతమైన స్తోత్రం అండి, నాకు చాలా ఇష్టం. అసలు జగన్నాథరాయ పండితుల యొక్క పాండిత్యమే వేరు. లవంగి కురంగి మదంగి అంటూ ఆయన ఆ షాజహాన్ దగ్గర నాకు ఆ లవంగిని వాయించి జింక కన్నుల వంటి కళ్ళు కలిగి పరిగెత్తేదాన్ని నాకు అప్పగించు అని పద్యం రాయడం అంతే, శ్లోకం రాయడమే కాదు అద్భుతం అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పాను, భగవంతుడిని పొందడానికి నువ్వు ఏ మతంలో ఉన్నావు లేక ఏ కులంలో ఉన్నావు అనేది కాదు, నిజంగా పరమాత్ముడి మీద గాఢమైన విశ్వాసం ఉంటే అప్పుడు వాడు అందులో జిదిలోకి వస్తాడు. అలా కృష్ణుడిని నమ్ముకుని బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హిందువులకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయవలసి వస్తుంది, కానీ అది ఇప్పటికి కూడా మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందో ఉండదే. తెల్లవారులు ఇస్తే చంపేస్తారేమోననే భయం, ఎక్కడ ఏం జరుగుతుందోననే భయంతో అంతో ఎంతో ఐకమత్యం తెచ్చుకుంటారు తప్ప, లేకపోతే ఈ పిచ్చాడికి ఏమీ ఉండదు. ఎవరికైనా దండం పెట్టడం తప్ప ద్వేషించడం ఎరగనటువంటి పవిత్రమైన ధర్మం ఈ సనాతన ధర్మం అంటే. ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు, ఇవాళ చెప్పబోయే ఒక గొప్ప ఘట్టం ఉంది. అది వాడి పాండిత్యం కంటే వాడి విశ్వాసం, వాడి భక్తి గొప్పది అని నిరూపించే ఘట్టం. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో తిరుగుతున్నప్పుడు పిల్లల్ని వెంట పెట్టుకుని ఒక రోజున బృందావనంలో భాండీరము అనేటటువంటి ప్రాంతాన్ని చేరాడు. బృందావనం అంటే ఇప్పుడు కనపడుతుంది ఈ కాస్తది కాదండి, అది బృందావనం అంటే 96 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన కీకారణ్యం. అటువంటి అరణ్యంలో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి ఒక్కొక్కప్పుడు 2 రోజులు 3 రోజులు పెట్టేది. రాధాదేవిని పెళ్లి చేసుకున్నటువంటి బరసాన, అదేమో ఇప్పుడున్నటువంటి బృందావన ప్రాంగణానికి, ఇప్పుడు మనం భాగవత సప్తాహాలు చేసుకుంటున్న ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోవర్ధన పర్వతం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కో చోట, నందగ్రామం వేరు కాబట్టి అంతా కలిపితే 96 మైళ్ళ వైశాల్యం కలిగినటువంటి స్థలం అన్నమాట. అందులో భాండీరకము అని ఒక పెద్ద చెట్టు ఉండేది, పెద్ద చెట్టు. ఆ చెట్టుకి భాండీరకం అని పేరు పెట్టారు. ఆ భాండీరక వృక్షానికి దగ్గరలో ఉన్న అడవిలో ఆంగిరసులని పేరు కలిగిన కొంతమంది మహానుభావులైన ఋషులు ఉండేవారు. వాళ్ళు చాలా గొప్ప, వాళ్ళు తపస్సు చేసుకునేవారు. వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు నిరంతరం పరమ పవిత్రమైనటువంటి కందమూలాలు తింటూ అప్పుడప్పుడు యజ్ఞముల పేరుతోటి దివ్య కార్యక్రమాలు చేస్తూ పాయసాన్నము, పులిహోర, దధ్యోదనం వంటి పదార్థాలు పరమాత్మకి నివేదించి అవి తింటూ జీవితం గడిపే ఉత్తములు వాడు. అటువంటి బృందావన ప్రాంతానికి ఒక రోజున శ్రీకృష్ణుడు, బలరాముడు, పిల్లలు వీళ్ళందరినీ, ఆవుదోడలు అన్నింటినీ వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆ పూట చెట్లు కనిపించేట మహోత్సాహంతో కనపడ్డాయి. అసలు చెట్లను చూడగానే పరవశించిపోయారు అక్కడ వాళ్ళంతా. అడవుల్లో ఆ వాతావరణం చూస్తే అమ్మాయి ఇక్కడే ఉండిపోదాం, ఎందుకు వచ్చిన కొంపగోడు అనిపిస్తుంది అనమాట. వేళకింత భోజనం దొరికితే చాలనుకోండి. అడవిలో వేళకి ఎవరో ఒకరు రహస్యంగా కాఫీ ఇచ్చేస్తే ఇంకా అడవిలో నుంచి బయటికి రావాలనిపించదు. అవి ఏం దొరకవు కాబట్టి మళ్ళీ పాప వెళ్ళి ఇంట్లోకి వస్తున్నారు. కానీ ఒక ఆయన అనేవాడు,
హాయిగా వేళకు పొద్దున్నే కాఫీ, తర్వాత టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ టీలు, సాయంత్రానికి మళ్ళీ పెసరట్టు ఉప్మాలు, ఇవన్నీ వస్తే అడివంత సుఖం లేదురా అన్నాడు. అదేంటో ఆయన పొద్దున్నే లేవగానే జంతికలు తినేవాడు, కారపూస తినేవాడు. బయలుదేరి కూడా పొద్దున్న లేవగానే జంతికలు ఎలా తింటారో తెలియదు. గొంతుకి దాకా జంతిక కారపూస తినడం, ఆ ఎఫెక్ట్ తోటేమో శౌచాలయం కనపడగానే గంటైనా బయటికి రాకపోవడం. ఆయన కోరిక ఏంటంటే అన్ని తపస్సులు ఇక్కడ హాయిగా చేసుకోవాలని ఉంటుంది, అన్నీ వచ్చేయండి వాళ్ళకి. ఇంకా నేను ఇంటర్నెట్ కూడా కట్టమన్నాడు అక్కడ. అది గొడవ ఉంది, ఇంకా అడవి ఎందుకు, అది అడవి వాళ్ళు కాకపోతే సాగుబడి ఉంటే తపస్సు ఏం చేస్తామని సామెత. ఈ విధంగా ఉండేవారు. నిజంగా ఆ ప్రాంతంలో చెట్లు మాత్రం మామిడి చెట్లు, పనస వృక్షాలు, ఇటువంటి వాటితో ఆహ్లాదంగా ఉంది. అప్పుడు కృష్ణుడు అన్నాడనమాట, అన్నయ్య చూచావా ఈ చెట్లు ఎంత గొప్పవో, అపకారంబులు చేయవెవ్వరికి ఏకాంతంబులందుండు ఆతప సీతానిల వర్షవారణములై త్వగ్గంధ నిర్యాస భస్వ పలాశాగ్రమరందమూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు చేయు సర్వులకు ఈ ఉర్వీజముల్ కంటివే. ఈ చెట్లు మునులు వంటివి, ఎవ్వరికీ అపకారం చెయ్యవు, ఏకాంతంగా అడవుల్లో ఉంటాయి. ఈ చెట్టుకి ఆ చెట్టుకి పక్కనున్న సంబంధం లేదు. అమెరికా ఇళ్ళలాగా పక్కింట్లో వాడు ఎవడో మనకి తెలియదు, ఎవడెప్పుడు బయటకు వస్తాడో తెలియదు. అలాగా ఆ చెట్లు ఏకాంతంగా ఒకదాంతో మాట్లాడుకోకుండా గీజురు బాదురుగా ఉంటాయి. మానవులకి ఎండ లేకుండా, వర్షం లేకుండా, నెత్తి మీద పడకుండా, చలి లేకుండా కాపాడతాయి. అంటే చెట్ల కింద కూర్చుంటే వేసవకాలంలో చల్లగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఆ చెట్ల కొమ్మలతో ఇళ్ళు కట్టుకుంటే అందులో ఉంటే చొక్క నీరు మీద పడదు. చలికాలంలో ఆ చెక్కలతో కట్టుకున్న కొంపలు, అమెరికాలో అన్ని చెక్క కొంపలేగా, ఎన్ని కోట్లు పెట్టినా అన్ని చెక్కలే. అలాంటి చెక్కల్లో హాయిగా పడుకుంటే చలి వేయదు. ఈ విధంగా అనేక విధములుగా కాపాడుతూ ఉంటాయి. ఈ చెట్ల యొక్క వేళ్ళు ఉపయోగపడతాయి, కొమ్మలు ఉపయోగపడతాయి, ఆకులు ఉపయోగపడతాయి, మూలములు ఉపయోగపడతాయి, అన్నీ ఉపయోగపడతాయి. జిగురు కూడా ఉపయోగపడుతుంది. చెట్ల యొక్క జిగురు అసలు పూర్వకాలం తుమ్మ జిగురు అంటించుకునేవాడు. ఇప్పుడంటే కృత్రిమంగా తయారు చేశారు, కానీ అప్పట్లో తుమ్మ చెట్టు నుంచి వచ్చే రసం అలా గడ్డగడితే అది నీళ్లలో కలిపి అలా అంటిస్తే అతుక్కునేది. భార్యాభర్తల బంధం అంత గట్టిగా ఉండేది అప్పట్లో తుమ్మ జిగురులకి. అందువల్ల నిర్యాస అంటే జిగురు, భస్మ, ఆఖరి బూడిద కూడా, పలాశ, ఆకులు అన్నీ ఉపయోగపడతాయి. తేనె ఉపయోగపడుతుంది, పువ్వులు ఉపయోగపడతాయి. ఈ విధంగా అనేక విధములుగా చెట్లు సర్వత్యాగం చేస్తాయి. చెట్టులు ఉపయోగపడని వస్తువు అంటూ ఉండదు చూడండి మీరు. దిక్కుమాలినోడు ఒక్క మానవుడు మాత్రమే ఎవరికి ఉపయోగపడ్డాడు. రాగద్వేషాలతో, వివిధమైన భావనలతో ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం, పొడుచుకోవడం తప్ప ఆత్మీయతని తగ్గించుకుంటున్నారు. చూచావా, ఈ చెట్లు మునులు వంటివి. ఈ మనుషుల కంటే 1000 రెట్లు నయం. అటువంటి ఈ చెట్లను చూస్తే నాకేమనిపిస్తోంది, చెట్టుట కొమ్మెల వంచి బలరామ, కృష్ణ, మీరు ఈ అడవిలోకి రావడం అదృష్టం, మీకు సేవ చేద్దాం అనుకుంటున్నాం, అందుకని వినయముగా వంగుతున్నాం. వంగిన మా కొమ్మలనేటటువంటి చేతులతో మా పళ్ళు ఇస్తున్నాం, తినండి అంటున్నాయి. బాగా పళ్ళు కాస్తే చెట్లు కొమ్మలు ఏమవుతాయి, వంగిపోతాయి. వంగిన కొమ్మలు ఎలా ఉన్నాయి, వినయముతో వంగినట్టుగా ఉన్నాయట. బాగా డబ్బుండి పాండిత్యం ఉన్నవాడు ఎప్పుడు నిజమైనటువంటి వ్యక్తి వినయంగా ఉంటాడు. ఈ కొసవరుపుగాళ్ళు, నడమత్తర విసిరిగాళ్ళే కళ్ళు ఎగరేస్తారు, తల ఎగరేస్తారు. ఎంతో వినయముగా మా పళ్ళు సేకరించండి, మా దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకోండి అని ఆహ్వానిస్తున్నట్టుగా ఉందట. ఆ విధంగా చెట్లు నీకు నమస్కారం చేస్తున్నాయి అన్నాడు కృష్ణుడు బలరాముడితో. ఇంతలో ఆవులు దూడలు దూరంగా వెళ్ళిపోయాయి. కృష్ణ, దూడలు ఎక్కడా కనపడటం లేదని కంగారు పడ్డారు పిల్లలు. ఏం కంగారు పడకండి, ఈ దూడలు ఎంత దూరం వెళ్ళా వాటి వెనక్కి పిలిపిస్తాను అని ఆ దూడల్ని పేరు పెట్టి పిలిచాడు ఆయన. దూడలకి పేర్లు పెట్టాడు ఆయన. మహాలక్ష్మి, మందాకిని, గౌతమి, గంగ, సురభి, సర్వమంగళ, ఈ విధంగా పేర్లు పెట్టి ఈయన పిలవగానే పరుగు పరుగులు వచ్చేసేవిట ఆవులన్నీ కూడా. రా గౌతమి గంగరా శ్రీ మహాలక్ష్మి రమ్ము మందాకిని రా శుభాంగి.
రా సర్వమంగళ రా భారతీదేవి రా మనోహారిణి రమ్ము సురభి అనుచు మరియు కలుగున అఖ్యలు గలగోవులడవిలోన దూరమందుమేయ ఘన గభీర భాష కడు నొప్ప చీరు ఆ వీర జనులు పొగడా పెంపు నెగడా. గౌతమి, గంగా, సర్వమంగళ, భారతీదేవి, శ్రీ మహాలక్ష్మి, మందాకిని, శుభాంగి, భారతీదేవి, ధరిత్రి అని పేర్లతోటి ఆవు దూడల్ని పిలవగానే అవి పరుగు పరుగునొచ్చి ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు కలిగిన ఆవు అంబా అంటూ ఆయన చుట్టూ తిరిగేది, గిరికీలు కొట్టేది, నాలికతో ఆయన నాకేది, ఆయన దగ్గర ఆనందంతో తలెత్తి ఉండిపోయేది. ఈ విధంగా ఆవులకి పేర్లు పెట్టి వాటిని మచ్చిక చేసుకుని దగ్గరికి పిలిచాడు ఆయన. హాయిగా ఆవు దూడలో ఒక్క దూడైనా బాగుండేది, ఆ దూడ యొక్క ఎంత పేడైనా బాగుండేది, ఈ పీడ లేకుండా పోయేది అని దేవతలు అనుకున్నారట. దేవతలు కూడా అంత ఆనందం పొందారు. ఈ ఆవులకు వచ్చిన యోగం మనకు రాలేదే అని పాపం. ఎక్కడి వైకుంఠం, ఎక్కడి వేద మార్గం, అక్కడుండే పరమాత్ముడు భూమి మీదకి దిగొచ్చాడు. వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందు ఫణిరాజశయ్యపై పవళిల్చు సుఖభోగి పల్లవ శయ్యల పవళిల్చు గురుయోగి మానస గుహల కృమరు వేటి కృమరు అద్రీంద్ర గుహలయందు కమలతోడకనంగి కడుడయ్యు చతురుడు ఆభీర జనులతోడ పెనగిడయ్యు యాగ భాగ చయములు ఆహరించు మహాత్ముడు అడవిలోని ఫలములాహరించు అఖిల లోకములకు ఆశ్రయుండగు హరి అలసి తరుల నీడన ఆశ్రయించు ఎక్కడో వేదాంత వీధుల్లో విహరించే పరమాత్మ ఉపనిషత్తు వీధులలో తిరుగుతాడు ఆయన. అనగా వేద మంత్రములలో ఉండేవాడు, వైకుంఠంలో విహరించేవాడు. అటువంటి వాడు బాలకృష్ణుడిగా భూలోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్నాడు. ఆయన వైకుంఠంలో తిరుగుతూ ఉంటే పాదాల కింద పువ్వులు తల్లేవారు. ఇప్పుడు ఈ అడవిలో తిరుగుతూ ఉంటే ముళ్ళు రాళ్ళు మొదలైనవే ఆయన కాళ్ళకి పువ్వుల్లో ఉన్నాయి. ఆ మహాత్ముడు యోగులు తపస్సు చేస్తూ ఉంటే యోగుల మనస్సులు అనే గుహలలో విహరించేవాడు. యోగులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే అప్పుడు హృదయంలో పరమాత్మ కనపడతాడు కదా. ఆ హృదయాన్ని ఆకాశంతో పోల్చారు. దహరాకాశం లేక గుహ అన్నారు. అలా యోగుల గుహలలో గుండెలలో విహరించే పరమాత్మ ఇప్పుడు అడవిలో కొండ గుహలలో తిరుగుతున్నాడు. ఆ బృందావనంలో ఉన్న పెద్ద పెద్ద కొండ గుహల్లో విహరిస్తున్నాడు. లక్ష్మీదేవితో సరదాగా కుస్తీ పట్లు పట్టి కాలక్షేపంగా తిరిగే స్వామి ఇప్పుడు పిల్లలతోటి బస్తీ వేసవాళ్ళని కుస్తీ పట్లు పడుతున్నాడు. హాయిగా ఆదిశేషుడి మీద పడుకునే స్వామి ఇప్పుడు అక్కడ ఆకుల మీద పడుకుంటున్నాడు. ఆకులు కోసుకొచ్చి ఆయన కోసం ఒక పానుపుగా వేశారట. అందుకని పల్లవ శయ్యల పవ్వళించు చిగురుటాకుల మీద పడుకుంటున్నాడు. యజ్ఞములో వేసి ఆహారం స్వీకరిస్తాడు ఆ పరమాత్మ. రోజు యజ్ఞం జరుగుతున్నప్పుడు ఓం నారాయణాయ స్వాహ నారాయణాయ యదన్నమమ అనగాని అందులో పడిన ఆహారం పరమాత్మ స్వీకరిస్తాడు. అలా యజ్ఞములో వేసేటటువంటి హవ్యాన్ని అందులో వేసే చెరువుని ఆహారంగా స్వీకరించే పరమాత్ముడు అడవిలో ఉన్న పళ్ళు దుంపలు తింటున్నాడు. సద్దన్నం తింటున్నాడు. పొద్దున్నే నిన్నటి అన్నాన్ని ఇవాళ తింటున్నాడు.
సమస్త లోకాలు ఆయనలో విశ్రాంతి తీసుకుంటాయి. అందరికీ విశ్రాంతినిచ్చే పరమాత్మ. చిట్ట చివరికి ఎవడైనా వైకుంఠానికి వెళ్ళి ఆయన దగ్గరికి చేరితే ఇక వాడికి ఈ జన్మబంధాలు, సంసార బంధాలు, దుఃఖాలు ఇవేవి ఉండవు. ఇలా సకల బంధ విమోచన చేసే పరమాత్ముడు అలిసిపోయి నేను ఎక్కడ పడుకోవాలని అడిగితే వాడు అన్నారంటే ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, ఈ చెట్టుకు వేరు వచ్చింది, ఆ వేరు పైకి లేచి ఉంది, అదే తలగడగా చేసుకుని దాని మీద తలపెట్టి పడుకో అన్నారట. ఈ విధంగా అడవిలో ఉన్న చెట్ల వేళ్ల మీద తల పెట్టుకొని అదే తలగడగా చేసుకుని పడుకున్నాడు ఆయన. అలసి తరుల నీడను ఆశ్చర్యించు. ఈ దృశ్యం చూసి బ్రహ్మ ఆశ్చర్యపోయి అంతటి పరమాత్ముడు ఈ భూలోకంలో ఈ చిత్రలీలలు చేయటం ఏమిటో అనుకుంటూ ఉంటే లక్ష్మీదేవి నవ్వుకునేదనమాట. నా తొడ మీద పడుకోమంటే అబ్బాయి తొడ గట్టిగా ఉంటుందన్నావుగా, ఇప్పుడు బాగా పడుకున్నావా వేరు మీద అని అప్పుడప్పుడు పైన చూసి దెప్పేదిట. భర్త గారిని దెప్పే హక్కు భార్యకి తప్ప ఎవరికి ఉందన్నారు. నేను అనలేదండి, వేదవ్యాసులు వారు అన్నారు. ఈయన ఎంత గొప్ప దేవత అయినా ఆవిడ దగ్గరకు వచ్చేసరికి నా మాట విన్నారా అని దెప్పే అధికారం ఆవిడకే ఉంటుందిట. నేను మీకు చెప్పేది ఉంది, పండిపోయి ఉన్నారు మీరు. ఇక్కడి నుంచి ఇంటికి వెడితే ఆవిడ మామూలే కదా. నేను చెబితే విన్నారా, దిక్కుమాలది మేసంలో ఇల్లు కొన్నారు, అక్కడ గ్రాండ్ సన్స్ ఒకటి కొనమంటే కొనలేరా అని అందుకు ఆవిడ. నా కర్మగారు అంటున్నప్పుడు నేను ఎక్కడున్నాను. అదేదో హట్సన్నో గ్రాండ్ సన్నో ఇంకెక్కడో ఇల్లు కొనమన్నారట ఆవిడ. అక్కడ ఇంతకంటే పెద్ద ఇల్లుట, 4 గదులు ఎక్కువ ఉన్నాయట. ఈయనేమో ఇక్కడ తక్కువ వస్తుందని కొన్నట్ట. అన్నీ అంతేనండి, కట్టుకున్నప్పటి నుంచి చూస్తున్నాను ఈయన అంది ఆవిడ. కట్టుకున్నప్పటి నుంచి నేను ఎక్కడ చూశాను, పైగా నన్ను తగాదా తీర్చమంటే నేనేం చేస్తాను, నాకే ఇల్లు కట్టుకోవడం రాదు. ఇప్పటికి నేను ఏం భోజనం చేస్తున్నానో నాకు తెలియదు, అసలు నాకు ఏది ఇష్టమో నాకే తెలియట్లేదు, ఇక మీకేమి ఇష్టమో నేనే చెప్పగలను గోవిందా. ఆ విధంగా ఆ పరమాత్ముడు అక్కడ విహరిస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉండగా హఠాత్తుగా పిల్లలు అన్నారు, కృష్ణ మనం ఇవాళ ఒక పొరపాటు చేశాము. ఆయనకి తెలియదేమిటి, ఏమిటా పొరపాటు? రోజు వచ్చేటప్పుడు సద్దన్నం మూకుళ్ళు తెచ్చుకునేవారు. చిక్కాలను ఉంటాయి, గొడ్డని మూటగా కట్టి అందులో గిన్నెలు పెట్టి, గిన్నెలు ఏది క్యారేజీలాగా, ఓ గిన్నెలో అన్నం, ఓ దాంట్లో పెరుగు, ఓ దాంట్లో ఆవకాయ పచ్చడి, ఓ దాంట్లో మాగాయ పచ్చడి, ఓ దాంట్లో దెబ్బకాయ పచ్చడి, ఇంకో దాంట్లో దెబ్బకాయ పచ్చడి, ఇలా ఏవో పెట్టుకు తెచ్చుకునేవారు. ఇవాళ ఈ చెక్కను తెచ్చుకోలేదు. చెక్కల్లో గిన్నె మీద గిన్నె, గిన్నె మీద గిన్నె ఉంటుంది, మూట గట్టిగా కడతారు కనుక చంకకి తగిలించుకుంటే అది కింద పడదు. పొరపాటుని వాళ్ళు అందరూ మర్చిపోయారట. పోనీ ఒకడు మర్చిపోతే మర్చిపోవచ్చు, అందరూ మర్చిపోయేటండి కర్మయోగం కాకపోతే. అదే మాయ. కృష్ణుడు బలరాముడు సద్దన్నం తేలేదు, పిల్లలు తేలేదు. కారణం ఏమిటి? మధ్యాహ్నానికి వెళ్ళిపోదాం అనుకున్నారట, ఆఫ్ తీసుకుందాం అనుకున్నారట, హాఫ్ డే. ఏదో పొద్దున్న ప్రవచనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతే ఇంకా మధ్యాహ్నం రామనుకున్నారు, కానీ మధ్యాహ్నం కళ్యాణం ఉందనే విషయం మర్చిపోయారు. ఆ విధంగా అక్కడ ఏమైపోయింది, ఏమీ తెచ్చుకోకుండా వచ్చారు. అందరికీ ఆకలి మొదలయ్యింది. అందులో ఆహారం తెచ్చుకున్నప్పుడు గంట లేటైనా ఆకలి ఇది కానండి, ఏమీ తెచ్చుకోలేదు అనుకున్నప్పుడు ఎక్కువ ఆకలి వస్తుందండి. కాఫీ దొరకదనుకున్నప్పుడు ఇక కాఫీ కోసం అల్లాడిపోవడం, టీ దొరకదంటే అల్లాడిపోతారు. సాధారణంగా బాత్రూమ్కి రిపేర్ వచ్చింది, పైన గొట్టంలో నీళ్ళు వస్తున్నాయంటే అయ్యో అవో ఎక్కడలేని బాత్రూములు అప్పుడు వస్తాయి. ఒక్కొక్కడికి పక్క బాత్రూమ్కి పరిగెడతారు. అదేమిటో ఈ మానవ లక్షణం తెలియదు. కానీ మీరు ఎక్కడ చూడండి, బాత్రూములు దొరకవు అన్నామా ఇక అందరికీ భయం పట్టుకుంటుంది, ఏం చేయాలో తెలియదు. అలాగా ఆకలి ఎక్కువైపోయింది వీళ్ళకి, ఆహారం లేదనగానే. అందుకని కృష్ణ ఈ పూట పొరపాటు చేసాం, ఆహారం తెచ్చుకోలేదు, మలమల మాడిపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం బాబాయ్, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. పోనీ ఇక్కడ ఎవరన్నా వరలక్షవ్రతం చేసుకుంటారేమో చూద్దాం, ఏ ఊర్లో పెడదామా అంటే అక్కడ ఏమీ లేవు. ఎలాగా అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఎంత నాటకం ఎందుకు ఆడాడైనా అంటే ఆయనకు ఒక కారణం ఉన్నది. అక్కడికి దగ్గరలోనే ఇందాకే చెప్పాను కదా, ఋషులు కొందరు ఉన్నారు. వారు వారి భార్యలు పిల్లలు వాళ్ళంతా దాదాపు ఒక 30 నుంచి 40 మంది మధ్యలో ఉంటారన్నమాట. వాళ్ళు చాలా కాలం క్రితం బృందావనంలో అడుగుపెట్టి ఆశ్రమాలు కట్టుకున్నారు. అక్కడ వాళ్ళు శరీరముతో స్వర్గానికి వెళ్ళడానికి ఒక యజ్ఞం చేస్తున్నారు. శారీరకమైన యజ్ఞం చాలా కష్టం. సాధారణంగా ఎవడైనా స్వర్గానికి వెళ్ళాలంటే చచ్చి స్వర్గానికి వెళ్ళాలి, కానీ సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలంటే ఆంగిరసం అని ఒక యజ్ఞం ఉన్నది.
ఆ యజ్ఞం చేసి పూర్ణాహుతి పూర్తి చేస్తే అందులో ఏ లోపం లేకుండా ఉంటే ఈ జన్మలో శరీరముతో స్వర్గానికి వెళ్ళచ్చు. అందుకని వాళ్ళు 12 సంవత్సరముల పాటు ఆ యజ్ఞం చేయటం మొదలెట్టి పూర్తి చేస్తున్నారు. అది ఆ రోజుతో పూర్ణాహుతి పూర్తవుతుందండి. 12 ఏళ్ళ యజ్ఞం పూర్తవుతోంది. 12 వర్ష యజ్ఞం ఏకంగా. అది ఫైనల్ డే. అందుకే వాళ్ళని అనుగ్రహించాలనే కృష్ణ పరమాత్ముడు ఆ పూట ఎవ్వరూ ఆహారం తీసుకురాకుండా చూశాడు. అందరికీ మతిమరుపు వచ్చేలా చేశాడు. ఇది తెలుసు కదా ఆయనకి. అందుకని ఏమన్నాడు అనమాట, పిల్లల్లారా ఇవాళ మనం ఆహారం తెచ్చుకోకుండా వచ్చాం కదా, నాకు ఇవాళే ఆకలిస్తుంది, గ్యాస్ తండేస్తుంది కడుపులో. ఇక్కడికి దగ్గరలో బ్రాహ్మణోత్తములు కొందరు ఆంగిరసం అనే యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం ఇవాళ్లతో పూర్తవుతోంది. పూర్తిగా సంపూర్ణ యజ్ఞ పూర్ణాహుతి చేయబోతున్నారు. మీరు అక్కడికి వెడితే ఆ పూర్ణాహుతి అవగానే మనకు అన్నం పెడతారు. శాస్త్ర ప్రకారం పూర్ణాహుతి అయ్యాక ఎవరైనా అడిగితే అన్నం పెట్టి తీరాలి. పూర్ణాహుతి అవ్వకుండా పెట్టకూడదు, కానీ అవగానే పెట్టచ్చు. కాబట్టి వల్లవులారయీ వనమునందున విప్రులాంగిరసాహ్వయ సత్రంబు సలుపుచునున్నారు. కాబట్టి ఓ గోపాలకులారా వెళ్ళండి, ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళండి. ఆంగిరస గోత్రోద్భవులైన వాళ్ళంతా ఆంగిరస యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం పూర్తి కాగానే మీకు ఆహారం పెడతారు. ఆ ఆహారం మనం తింటే వాళ్ళకి స్వర్గం వస్తుంది, మనకు కూడా అన్నం తింటే స్వర్గానికి వెళ్ళినంత ఆనందం కలుగుతుంది. ఆలస్యం చేయకుండా వెళ్ళండి అనగానే ఇంకేదో చెప్పబోతూ ఉంటే ఇంకేం చెప్పక్కర్లా, మాకు అర్థమైపోయింది ఆయన ఏదో చెప్పబోతున్నాడు, పూర్తిగా అనరు కొందరు అంటారు మధ్యలో. మనం ఏదో చెబుతూ ఉంటే పూర్తిగా వినకపోతే అలాగా. కొంతమందికి కంగారు అన్నమాట. పూర్తిగా వినకుండా బయలుదేరారు. 2 మైళ్ళ దూరంలో ఉందిట ఆ విప్రులు యజ్ఞము చేస్తున్న బృందావన స్థలం. 2 మైళ్ళు ఆకలితో నడిచి ఎందుకు వెళ్ళారంటే అక్కడ మంచి బూరెలు, అందులోనూ దిక్కుమాలది అవేవో బూర్లు కాకుండా పెసరపప్పు బూర్లు, అదేమిటి మినప్పప్పు బూర్లు, ఇంకా ఈ మధ్యన బొబ్బర్లతో బూరెలు చేస్తారు. అయ్యో బొబ్బలు పెట్టలేదు, ఏవో రకరకాల బూరెలు, గారెలు, పాయసాన్నాలు, పులిహారాలు ఇవన్నీ సిద్ధం చేశారంట ఆ పూట మహాపూర్ణాహుతి కనుక. అవన్నీ తినచ్చు అనే ఉద్దేశంతో ఉత్సాహంగా వెళ్ళారు. సరిగ్గా పూర్ణాహుతి చేస్తున్నారండి వాళ్ళు. ఆ పూర్ణాహుతి కోసం పెద్ద సామగ్రి మూట కట్టి యజ్ఞగుండం దగ్గర ఉండగా ఈ పిల్లలంతా వెళ్ళారు. ఏమండో నమస్కారం అండి అనగానే వాడు చెయ్యెత్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడికి వచ్చాడు. ఆవులు మేపుకుంటూ మా అందరితో పాటు వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక మా అందరికీ ఆకలేసింది. ఒక్కళ్ళు కూడా మాతో ఫుడ్ తెచ్చుకోలేదు. ఇదేమో దిక్కుమాలిన జైలు వీలు దొరకని, శాకాహారం దొరకని ఎయిర్పోర్ట్ అనుకుంటాను. మాకేమో మలమల వాడిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మా కృష్ణ పరమాత్ముడు మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. మహాత్ములారా, పశువధ, సౌత్రామణి ఈ 2 లేని పవిత్ర యజ్ఞం చేస్తున్నారు. అంటే ఇక్కడ హింస లేదు. అహింసతో కూడిన ఈ పవిత్ర యజ్ఞంలో పూర్ణాహుతి అయిన వెంటనే అన్నం యజమానిని అడిగి తీసుకోవాలని, యజమాని పెట్టాలని, అన్నదానం చేస్తేనే యజ్ఞం సంపూర్ణం అవుతుందని, లేకపోతే ఆ యజ్ఞం సంపూర్ణం కాదని పెద్దలు చెబుతారు, శాస్త్రం చెబుతోంది. అందువల్లే మేము మీ దగ్గరికి వచ్చాం. మాకింత అన్నం పెట్టించండి, ఆకలితో మాడిపోతున్నాం. సాక్షాత్తు కృష్ణుడు వచ్చాడనగానే వాళ్ళు నవ్వారు. సంస్కృతంలో అయితే లేదు అనలేదు, పెడతామని అనలేదట. వీళ్ళెవళ్ళో వచ్చి యజ్ఞంలో పూర్ణాహుతి చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. పక్కన అలిసిపోయి 12 ఏళ్ళుగా యజ్ఞం చేసి ఆఖరి రోజున పూర్ణాహుతి చేస్తుంటే ఆ టైంలో డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నారు తప్ప ఆ వచ్చినవాడు పరమాత్ముడని ఊహ రాలేదు. ఎన్ని తపస్సులు చేస్తేనే అవతల వాడిని గొప్పవాడిని గుర్తించలేనప్పుడు ఆ గుర్తింపు రాలేదు పాప వాళ్ళకి. అజ్ఞానంలో పడిపోయారు. పైగా కొంచెం ఉపవాసంతో ఉన్నప్పుడు కొంతమందికి చిరాకు కూడా ఎక్కువైపోతుందండి. లోపల గ్యాసులు తంతాయి అనుకుంటాను. సహజంగా పాపం నీరసంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో ఎవరైనా వస్తే విసుగు వస్తుంది. అందుకని ఏమన్నారు కలియుగంలో నోపవాస వరఃప్రోక్త. ఎక్కడే ఉంది ఆ పుస్తకం. అందులో ఏమనుంటుంది, భాగవత సప్తాహ దీక్షలో కలియుగములో ఉపవాస
నా వరహ ప్రోక్త, శ్రేష్టము కాదు అని చెప్పబడింది. ఉపవాసం గొప్పది కాదని చెప్పేశారు కలియుగంలో. కలియుగంలో మానవులందరికీ లోపల రకరకాల వాయువులు ఉంటాయి, పైత్యాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉపవాసం వద్దు. భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. అందులో భాగవత మహిమ అని ఉంటుంది. అందులో గోకర్ణోపాఖ్యానం తీయండి, 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదవండి. అందులో భాగవత పారాయణ చేసే దీక్షలో చెప్పారు, నన్ను అడిగితే భోజనం చేయటమే మంచిదంటాను, ఉపవాసం వద్దు. ఉపవాసం వద్దకపోతే ఏం చేయొచ్చు? పండో లేకపోతే ఉప్పుడు పిండో అదేదో తప్పుడు పిండో దోశలో తినచ్చు. కానీ దానికంటే భోజనం మంచిది అన్నాడండి వ్యాసుడు. ఎందుకని? ఇప్పుడు మీకు పలహారం చేసే అవకాశం ఇస్తే, పలహారం అంటే మన వాళ్ళ దృష్టిలో పండుగ, ఫలము అంటే దానికి పండుగ కదా. ఆ పలహారం బదులు ఏం చేస్తారన్నమాట? ఉప్పుడు పిండి, ఆ పిండిలో మంచి నెయ్యి పోసి టాపు లేచిపోయే పోపు పెడతారు. ఆ నోకు కూడా సన్నగా తరుగుతారు. అదొకటి సరిపోదు. పైగా దాంతోపాటు ఏం చేయాలన్నమాట? మళ్ళీ ఏదో పెసరట్టు ఉన్నాక మళ్ళీ ఇందులో ఉప్మా కావాలి, దోశలు కావాలి, మళ్ళీ చట్నీ వద్దు. అందుకని జీడిపప్పు చట్నీ, బాదం పప్పు చట్నీ, వేరుశనగ గుళ్ళ చట్నీ, పుట్నాల పప్పు, అదేదో వేపుడు శనగపప్పు చట్నీ, మళ్ళీ అల్ల పచ్చడి, బెల్ల పచ్చడి, ఇన్ని పచ్చడి కావాలి. ఇవన్నీ అయిన తర్వాత దాంతోపాటు మధ్య మధ్యలో ఏం కావాలన్నమాట? నంచుకోవడానికి సాంబారు, ఇడ్లీ కూడా ఉంటే బాగుంటుంది. ఆఖరి అలాగో చెంబుడు కాఫీయో పాలో అవి కావాలి, టీలో. మళ్ళీ ఇందులో వాడికి అల్లం టీ పడికి పనికిరాదు వీడి మొహానికి. ఏదో ఇక్కడికి అమెరికా వచ్చాం, టీ ఇస్తున్నారు, నాకు అల్లం వద్దండి, నాకు బెల్లం వద్దండి, నాకు ఇంత వేడి ఉండాలండి, మళ్ళీ పంచదార ఒక్క చెంచాయే వెయ్యాలండి. ఏం వాళ్ళ మనుషులేనా? వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవద్దా? కోరికలు ఇవన్నీ అయ్యాకే కాదు ఉపవాసం ఏంటండి? నా మొహం అనకపోతే మీ మొహం అంటే బాధపడతారు కాబట్టి, మీ మొహం అంటే బాధపడతారు కనుక నా మొహానికి ఏమిటిది ఉపవాసం? ఈ ఉపవాసం గురువారం అండి నాకు అండం. గురువారం వీడు ఒక్కడికే, మాకెవరికి గురువారం కాదు కాబట్టి ఆ గురువారం నాడు ఇన్ని రకాల పిండి వంటలు, ఈ టీలు, ఈ కాఫీలు ఇవన్నీ తాగి ఆ తర్వాత కూర్చుంటే ఇక వాడికి అది ఉపవాసం ఏమిటి? దీనివల్ల ఏమవుతుంది? దాహం పెరుగుతుంది. దాహం పెరిగితే మంచినీడు తాగాలి. ఈ మంచినీడు ఇంకో 4 సార్లు ఎక్కువ తాగితే ఆ లోపల తన్నుతుంది. దానికోసం మళ్ళీ అక్కడేమో క్యూ, ఆలయం దగ్గర, శౌచాలయం దగ్గర. ఇన్ని గందరగోళంలో నువ్వు పారాయణ ఏం చేస్తావు? పారాయణ చేసేది 10 నిమిషాలా? కాఫీలు 10 సార్లా? పరిగెత్తేది 10 సార్లా? ఈ గందరగోళంలో ఏం చేస్తావు? అందుకని ఏమన్నాడు వేదవ్యాసుడు? భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. ఈ భాగవత సప్తాహ దీక్షాదులు చేసేటప్పుడు ఈ రకరకాల నూనె వస్తువులు, నేతి వస్తువులు కంటే హాయిగా భోజనం చేయనాయన, సాత్వికంగా ఉంటుంది. ఏదో 6 కంటే ఎక్కువ కూరలు లేకుండా, 2-3 పులుసుల కంటే ఎక్కువ లేకుండా, వాటిల్లో ఏదో ఆ మాత్రం నెయ్యి మాత్రం వేసుకుని ఆఖరినంత పెరుగు వేసుకుని లేచిపోన్నాడా? సింపుల్గా తినమన్నాడు ఆయన. అందువల్ల వ్యాసుడు ఎంత గొప్ప దైవం అండి. కలియుగం యొక్క మానవుల లక్షణాలు తెలుసు గనక, ఆరోగ్య లక్షణములు తెలుసు గనక, నోపవాస వర ప్రోక్త భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. కథా విఘ్నకరో ఇది. నీ కథకి విఘ్నం కలుగుతున్నప్పుడు భోజనం చెయ్యి. ఈ పలహారాల కంటే అది సుఖం. అస్సలు ఏమీ తినకుండా ఉంటే కలియుగ మానవులకి శరీరంలో నరాలు బలహీనపడతాయి, నీరసం వస్తుంది, వాయు ప్రకోపం జరుగుతుంది. ప్రాణాపాన వ్యానోదాన సమానములనే పంచప్రాణాలు, నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయములని పిలువబడే 5 ఉపప్రాణములు ఈ మనిషిని దెబ్బతీస్తాయి. అప్పుడు వాడి శరీరంలో సమతౌల్యం ఉండదు. అనగా రకరకాల వాయువుల వల్ల తేనుపులు కానీ లేక అధోవాయువులు కానీ వస్తాయి, నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, చూపు తేడా వస్తుంది. అందుకని ఏదో ఒక ఆహారము లేకుండా ఏ కార్యక్రమం చెయ్యొద్దు అని 5850 ఏళ్ల క్రితం ఈ మహిమలో రాశాడు ఆయన. పురాణములు ఎప్పుడూ రాసినా ఫలశ్రుతి ఈ మహిమ తర్వాత ఇచ్చాడు ఆయన. కాబట్టి కళ్ళు తిరిగిపోయే స్థితి వస్తుంది. పాప వాళ్ళు అలా కాదు. ఆంగిరసులు ఏం చేశారు? దాదాపుగా వారం రోజుల ముందు నుంచి ఈ యజ్ఞమునకు పూర్ణాహుతి చేసే ముందు పూర్తి ఉపవాసంతో ఉన్నారు. దాంతో కళ్ళు తిరిగిపోతాయి. ఓ పక్కనేమో నీరసం, మరో పక్కన పూర్ణాహుతి ఆగిపోతుంది. ఈ అయిన తర్వాత ఎలా ఉంటామో తెలియదు. ఆ స్థితిలో వీళ్ళు వచ్చి
ఏమండోయ్ మాకు ఇంత అన్నం పెట్టండోయ్, పూర్ణాహుతిగా పెట్టచ్చండోయ్ అని శాస్త్రాలు వాళ్ళే చెబితే మండింది. అందుకని ఏం మాట్లాడలేదు. మళ్ళీ వీళ్ళు అడిగేసరికి ఛీ పండు అన్నారట. పోతన గారు అద్భుతమైన పద్యం రాశారండి అక్కడ. క్రతువుల్ మంత్రము తంత్రముల్ ధనములున్ కాలంబు దేశంబు దేవతలున్ వహ్నులు వేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశ్వరులు మతిలూహింపక గోపబాలుడనుచున్ మందస్థితిందూచి దుర్మతులై అన్నము లేదు పొమ్మనిరి సమ్మాన క్రియాశూన్యులై. వాళ్ళు చేసే యజ్ఞం కృష్ణస్వరూపం. యజ్ఞో వై విష్ణువు అని వేదం చెబుతోంది కదా. కాబట్టి యజ్ఞమే విష్ణువు. కాబట్టి యజ్ఞము విష్ణువే. అందులో చదివే మంత్రములు కృష్ణుడే, తంత్రము కృష్ణుడే, ధనము కృష్ణుడే, కాలము కృష్ణస్వరూపమే, దేశము కృష్ణుడే. అందులో ఆహ్వానింపబడిన దేవతలంతా ఆయన స్వరూపాలే. ఇంతెందుకు అగ్నిహోత్రము కృష్ణస్వరూపమే. అసలు యజ్ఞం చేసే వీళ్ళు కూడా, ఈ ఋషులు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. అటువంటి పరమాత్ముణ్ణి, సర్వాంతర్యామిని, వాసుదేవుణ్ణి, అనంతుణ్ణి, వైకుంఠుణ్ణి, విశ్వకరుణ్ణి, విశ్వదూరుణ్ణి, విశ్వాత్ముణ్ణి గ్రహించలేక అన్నము లేదు పొమ్మన్నారు. దుర్మతులైపోయారట. జ్ఞానం శూన్యమైపోయింది. అందువల్ల మనం ఎంత చదువుకున్నామన్నది కాదు, భగవంతుడి మీద ఎంత గాఢ విశ్వాసం అన్నది ముఖ్యం. ఆ విశ్వాసం లేకపోవటం వల్ల ఆ పరమాత్ముని గ్రహించలేక అన్నం లేదు పొమ్మన్నారు. రవ్వంత గౌరవించలేదు. ఆయన్ని కేవలం గోపాల బాలుడు అనుకున్నారట. అదొకటి కూడా. గోపబాలుడను మందస్థితిని చూచి కేవలం ఓ గొల్ల పిల్లవాడు అనుకున్నారు. అప్పుడు వీళ్ళకి మతిపోయింది. కళ్ళు బయలు గమ్మేస్తున్నాయి. అసలే తిండి లేదు. 2 మైళ్ళు నడిచి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2 మైళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఆకలితో ఉన్నప్పుడు ఏం నడుస్తారు? అన్నీ బాగా తిన్నాక వాకింగ్ అంటే పర్వాలేదు, కానీ అసలు ఏమీ పెట్టకుండా, ఏ చట్నీ లేకుండా వాకింగ్ అంటే ఏం వాకింగు? టాకింగు లేదు, వాకింగు లేదు. అయినా తప్పదుగా. అందులో ఫట్ అనగానే ఇంకేం చేయాలో తెలియక గెట్ అవుట్ అనగానే కిక్కులు మరకుండా వచ్చేశారు. ఈ రిటర్న్ జర్నీలో వాళ్ళ పరిస్థితి ఉందిట. కళ్ళు బయలు గమ్మిపోతూ అలా తూలుకుంటూ వచ్చారు. పాపం తాగుపోతాళ్ళ అన్నట్టుగా ఉన్నారన్నమాట నీరసంతో. కృష్ణుడి దగ్గరికి రాగానే దిప్పారు. కృష్ణ, నీకు మమ్మల్ని చంపాలనిపిస్తే ఏ కత్తితోటి కొట్టి చంపాలి, లేదా కాళీయుడికి బలి ఇవ్వాలి, ఇంకెవరికైనా రాక్షసుడికి చెప్పి చంపించాలి తప్ప ఇంత అన్యాయం చేస్తావా అనగానే ఆయన ఏమి ఎరగనట్టు అన్నీ ఎరుగురు కదా. ఆయన ఏం జరిగింది అన్నట్ట. ఇంకేం జరగాలి? నువ్వేమో ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి అన్నం అడిగితే పెడతారన్నావు. మేము వెళ్ళాము. వాళ్ళు అక్కడికి వెళ్ళాక మాకు పెట్టలేదు, అట్లు పెట్టారు, చివాట్లు. అందుకని ఇట్లే తిరిగి వచ్చేసాం. 2 మైళ్ళు నడిచాం. తిండి లేక 2 మైళ్ళు నడిచి మళ్ళీ 2 మైళ్ళు వెనక్కి వచ్చేసరికి ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించుకో కృష్ణ. నో ఫుడ్డు, నో బెడ్, తెగింది థ్రెడ్ అన్నారట. అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఏమరగనట్టుగా నవ్వి, మీరు ఎవరిని అడిగారు అన్నం అనగా, ఆ యజ్ఞం చేస్తున్న ఋషుల్ని అడిగాం అన్నారు. అక్కడే మీరు చేశారు పొరపాటు. నేను ఇందాక వెళ్ళేటప్పుడు ఏదో చెప్పబోతుంటే ఇక మాకు అర్థమైపోయిందని వెళ్ళిపోయారు. ఏదన్నా చెబుతున్నప్పుడు వినాలి. వినకుండా మధ్య మధ్యలో అంతేనా అంటే అక్కడికి వెళ్ళాక అనౌన్స్మెంట్ మారిపోతుంది. మీరు ఏం చేశారు? పెద్ద పొరపాటు. వెడుతున్నప్పుడు నా చివరి ముక్క వినలేదు. ఎప్పుడైనా ఆకలి వేస్తే అన్నం ఎవరిని అడుగుతారు? ఆడవాళ్ళని అడగాలి. యజ్ఞం చేస్తున్న ఋషులు పూర్ణాహుతి చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఏమండో ముద్ద అంటే ఏం పెడతారు? మీరు మొద్దులు కనుక విషయం అర్థం కాలేదు. నేను చెప్పబోయే మాట వినలేదు. ఆ మహానుభావుల భార్యలు పక్కనే ఉంటారు. మీరు వాళ్ళని అడుగుంటే మంచి భోజనం పెట్టేవారు, పులిహార చేసేవారు, అందులో పెరుగు చట్నీ చేసేవారు. అవేమో బూర్లు, సొసబూర్లు అంటారు. వాటిని ఏంటంటారు? పెసరపప్పు మొదలైన వాటితో చేసేవి ఏవో రకరకాలు ఉంటాయినండి. బూరెలు, పరమాన్నము, పరమాన్నం కాదు పరమ అన్నం. పరమ అంటే ఉత్తమమైన అన్నం. పరమ అన్నం, పరమాన్నం. మన నోట్లో కూడా పరమాన్నం.
బూతులను వాడు బాత్తువే బూత్ అని అన్ని శబ్దాలు వచ్చేసారు. ఇటువంటి రకరకాలు. అసలు వరలక్ష్మి వ్రతం నాడు పరమాన్నం తిన్నారా మర్చిపోయాను. వాడ నేనేం తిన్నానో మర్చిపోయాను. పరమాన్నం తినకపోతే అబ్బే వాడు మళ్ళీ భూలోకంలో పుడతాట. అందువల్ల నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి పర్వాలేదు, అయినా ఇంకా రాత్రి ఉందిగా టైము, ఎంతో కొంత తినండి ఇంటికి వెళ్ళాక చేయించుకొని. తింటే ఏ పునర్జన్మ ఉండదన్నారు. మళ్ళీ ఈ పరమాన్నంలో కూడా పాయసంలో ఏం వేయాలి? బెల్లం వెయ్యాలి, పంచదార వేయకూడదు. దారతో పడలేం మనం. ఒక దారతో పడలేమంటే పంచదారలతో ఏం పడతాం? అందువల్ల పంచదార బదులుగా బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్సు అలా వేసి నెయ్యి పోసి అంతో ఎంతో ఆ పరమాన్నం తింటే కలియుగంలో వరలక్ష్మి వ్రతం రోజున అదో ముక్తి అన్నారు. నేను అనలేదు, పెద్దలు అన్నారు. ఇవన్నీ వర్ణిస్తూ ఉంటే నేను తింటారేమో అనుకుంటాను. నేను తింటే ఇలా ఎందుకుంటాను? నేను అలాగే దట్టంగా ఉండేవాడు. కాబట్టి ఇతరుల కోసం వర్ణించడమే. ఇప్పుడు తిన్నవాడు ఎలా ఉంటాడో చూడండి, తిన్నవాడు ఎలా ఉంటాడు చూడండి. సరే మీకు తెలియట్లేదు కూడా. తిన్నవాడు నున్నగా ఉంటాడు, తిన్నవాడు సన్నగా ఉంటాడు. సన్నకి నున్నకి తేడా అనమాట. గోవిందా. అందువల్ల ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని అడగాలి, మగవాడిని అడిగితే వాళ్ళేం పెడతారు. ఇప్పుడు మీకు ఆకలేస్తే సుధగారు అన్నం పెట్టండి అన్నారు, కానీ పంతులు గారు అంటే ఆయన ఏమన్నా రోజు వంట చూస్తున్నారా? ఆయన వంట చూస్తుంటే మనం చూసామా? మనం చూస్తూ ఉంటే అలా చేస్తారా పైగా? కాబట్టి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియాలి. పంతులు గారిని ఏమడగాలి? ఏమండి కాస్త జాక్వార్ కాలంలో తీసుకెళ్ళండి, ఓ $10,000 ఇప్పించండి, ఏదో పుస్తకం ఫోటోస్టాట్ తీసి పెట్టండి అని ఆయన్ని అడగాలి. పాయసం, పులిహార, దద్దోజనం ఉంటే ఆవిడని అడగాలి. ఇలా ఎవరిని అడగాలో ఔచిత్యం తెలియాలి. అంటే నేను చెప్పేది పూర్వకాలంలో ఆడవాళ్ళే వంట చేసేవారండి పూర్వం ఇంట్లో. అంటే ఇంట్లో బయట మళ్ళీ భీమపాకం, నలభీమపాకం అనేవారు, నలుడు భీముడు వాళ్ళు చేసేవారు. అది పెద్ద పెద్ద వంటలు. ఈసారి మీరు వెంటనే వెళ్ళి మునిపత్నుల్ని చేరండి. అమ్మల్లారా ఆహారం కావాలని అడగండి, పెట్టకపోతే అడగండి అనగానే కృష్ణ 2 మైళ్ళు వెళ్ళాం, 2 మైళ్ళు వెనక్కి వచ్చాం. ఇప్పటికే శరీరం అంతా నీరసంతో పాడైంది. మళ్ళీ 2 మైళ్ళు వెళ్ళి 2 మైళ్ళు వెనక్కి వచ్చేసరికి మేము ఉంటామా లేదా? ఈసారి కనుక వాళ్ళు అన్నము లేదు అన్నారా, ఇక మేము రాం, అప్పుడు మమ్మల్ని మీరే తినేయాలి. అనగా నిశ్చింతగా నన్ను నమ్ముకుని వెళ్ళండి అన్నాడు ఆయన. సరే అంతా నీదే భారం అని కృష్ణ అనుకుంటూ వీళ్ళంతా ఈసారి ఆ బ్రాహ్మణోత్తములు యజ్ఞదీక్షలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి భార్యలు ఇళ్లల్లో కూర్చున్నారు. అప్పటికే నైవేద్యాలు సిద్ధం చేసుకుని రకరకాల పదార్థాలట, భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేఖ్యాలు, పానీయాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమన్నారు? ఈసారి ఫోర్స్గా మాట్లాడారు. ఇందాక వినయంగా అడిగారండి మగాళ్ళని, ఆడవాళ్ళని వినయంగా అడగల. గోవుల మేపుచునాకొని గోవిందుండ అన్నబడికి కొని రండని మమ్మీ వేళను పుత్తించే సుధీ విలసితలార 2 తెండన్నంబుల్ అన్నారు. అంటే అందులో ఒక రకమైన దౌర్జన్యమే ఉంది. ఆవులు మేపుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు మాతో పాటు ఈ అడవిలోకి వచ్చాడు. దూడలకి మేత ఉన్నది, మాకు మేత లేకుండా పోయింది, మా అందరికీ ఆకలి వేస్తోంది. అమ్మల్లారా కృష్ణుడు మిమ్మల్ని అన్నం అడిగి తీసుకురమ్మన్నాడు, రండి తండి. అంటే 2 తెండన్నమ్ములు. అమ్మాయి ఇంత అన్నం పెట్టండి అని వినయంగా అడగడం కాదు, ఇంత అన్నం ఉంటే పెట్టండి అమ్మో, కూర ఉంటే వెయ్యండి అమ్మో యాచించడం పోయి ఈసారి మండిపోయినారేమో, అందుకని 2 తెండన్నమ్ములు అన్నారు. అసలు ఆ పదం వాడటంలోనే మీకు తెలుస్తుంది కదా. కృష్ణుడు వచ్చాడా అన్నారట వాళ్ళు వెంటనే. అవును అనగానే శ్రీకృష్ణ పరమాత్ముడు మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ ప్రాంతానికి వచ్చాడా, ఎంతకంటే భాగ్యమేమున్నది అని మొత్తం ఆడవాళ్ళంతా ఒకడికొకటి చెప్పుకున్నారు. ఇంతంత పెద్ద పెద్ద పళ్ళాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి కొన్ని వెండి పళ్ళాలు, కొన్ని బంగారం పళ్ళాలు, కొన్ని ఇత్తడి పళ్ళాలు, పంచలోహాల పళ్ళాలు. ఈ పళ్ళాల్లో రకరకాల పదార్థాలు. ఓ పెద్ద పళ్ళెం, దాని నిండా అన్నం, దాని మీద మళ్ళీ ఇంకో పళ్ళెం, దాని మీద పులిహార, దాని మీద ఓ పెద్ద పళ్ళెం, అందులో పాయసం. ఇలా పళ్ళాలన్నీ పట్టుకుని చేతులతోటి నెత్తి మీద పెట్టుకుని కావడులలో పెట్టుకుని వర్షాకాలములో నదులు మహావేగంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతాయి చూసారా, అలాగా శ్రీకృష్ణ పరమాత్ముడనే సముద్రంలో కలిసిపోవటానికి ఈ మొత్తం మునిపత్తులంతా బయలుదేరి వచ్చారు. వాళ్ళు వస్తున్న తీరు ఎలా ఉందన్నమాట, వరదలో నదీ ప్రవాహంలో ఉందట. అంటే అంత వేగంగా చక్క బయలుదేరారు. అంతేగాని కాఫీ అంటే స్నానం చేసి వచ్చి స్టవ్ వెలిగించి ఈలోపు వీడి కడుపులో గంట కొడుతూ ఉంటే 8:30కి రావడం కాదు. నిమేష మాత్రంలో ఉత్సాహంతో పరుగును బయలుదేరారు.
అదేం పరుగండి, ఈ పిల్లలు పరిగెత్తలేకపోయారట. అంటే వీళ్ళకి ఇంకొక కారణం ఉందిలేండి, 2 times అక్కడికి వచ్చారు, సెకండ్ టైం ఇది. అందుకని వాడు పరిగెత్తలేకపోయినా వీడు పరిగెడుతూ దారి చూపించండి అన్నారట. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. కృష్ణుడు చెప్పింది నిజమే, ఇందాక వీళ్ళని అడగకుండా ఆ మగవాళ్ళని అడగడం పెద్ద పొరపాటు అయిపోయింది అనుకున్నారు. కేవలం ఓ 15 గంట 20 నిమిషాల్లోపే ఇన్ని పదార్థాలు పుచ్చుకొని పళ్ళాలు పుచ్చుకొని వాళ్ళంతా పరుగున కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఆ సభలో కృష్ణుడు ఒక చిలికాడి మీద ఇలా చెయ్యేసి ఒయ్యానగా కూర్చుని ఉన్నాడు. వెంటనే వీళ్ళంతా పళ్ళాలు కింద పెట్టారు. మళ్ళీ పళ్ళాలు పారేయలేదు, జాగ్రత్తగా కింద పెట్టి కంగారులో కింద పారేయకుండా. ఎందుకంటే పరమాత్ముడు చూసిన ఆనందంతో ఒక్కోసారి అన్నీ మర్చిపోవచ్చు. నాకు ఒక ఆవిడ కాఫీ పట్టుకొచ్చింది, గురుదేవా కాఫీ అని ఆనందంలో పోసేసింది మీద. మీరు చెబితే నంబర్ రామరామ, వేడి కాఫీ. మొదటిసారి చూసిందిట డాలస్లో పాప భక్తురాలు. కాఫీ పట్టుకొచ్చి చూడగానే గురుదేవా అంది. అండంలో ఆ కాఫీ మొత్తం నాకే దొరికిపోయింది. నా అదృష్టం ఏంటంటే లోపల ఇంకో 2 వస్త్రాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కాబట్టి లేకపోతే ఎంత ఇబ్బంది. అందులో భక్తి మనకి ఇబ్బంది తెచ్చిపెట్టకూడదు. కాఫీ దగ్గర అక్కడ పెట్టి అప్పుడు నమస్కరించాలి. కానీ ఆ కాఫీ కప్పే పుచ్చుకుని గురువుగారి మీద ఆనందంతో సాష్టంగా పడిపోతే ఇంక కాఫీ ఆయనకి ఇస్తావు. అందువల్ల ఔచిత్యం కూడా ఉండాలి అన్నారు. అన్ని జాగ్రత్తగా కింద పెట్టి కృష్ణ అని వాళ్ళంతా భక్తితో నమస్కరించారు. ఆ నమస్కారానంతరం ఇక ఆయన చూసిన ఆనందంతో తన్మయం అయిపోతూ అన్ని పళ్ళేలు కొట్టుకొచ్చారు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటో తెలుసా, అందరూ కృష్ణుడికే పెడతారట. మరి కృష్ణుడి పక్కన ఉన్న పరివారం, అందుకని కృష్ణుడు వాళ్ళందరికీ పెట్టిన తర్వాత నేను తింటాను, అందరికీ పెట్టండి అనగా సరేనని అందరికీ పెద్ద పెద్ద ఆకులు వేశారు. ఆహా, ద్రాక్ష పానకాలు, కొబ్బరికాయ ముక్కలు. ఆ రోజులో కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేవారండి, రుచిగా ఉండేవి. బెల్లం ముక్కలు, పటికి బెల్లం ముక్కలు, పానకం, వడపప్పు, ఇవన్నీ ఒక పక్కన. ఇంకా రకరకాల పచ్చళ్ళు, వాటిని అన్నిటి లేహ్యములు అంటారు. అంటే నాలుగుతో నాక్కోవడానికి కూడా కొంత పనికి వస్తాయి కనుక. ఆ నల్ల పచ్చడి, బెల్ల పచ్చడి నాక్కునేవారు కదా. కందిపప్పు పచ్చడి చేసిందంటే ఒక ఆవిడ, చేస్తున్నసేపు కాస్త దీని మీద వేసుకుని నాక్కోవడం. ఈ కుడి చేయి మీద పైన వేసేది పైగా. ఇది మా చిన్నప్పుడు జరిగిందనమాట. నేను చిన్నప్పటి నుంచి ఉపన్యాసానికి వెళ్ళేవాడు కదా, 86 నుంచి. ఇంత కందిపప్పు రుబ్బడం, ఇంత పచ్చడి దీని మీద వేసుకుని, అంటే ఏంటి, అందులో పప్పుతో బాగా నలిగిందా లేదా, బాగా వేగిందా లేదా, మిరపకాయలు సరిపోయా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అని చూడటానికి సగం రుచి చూసింది. ఆ తర్వాత ఆ పచ్చడి పట్టుకొచ్చి నాకు వేయబోతే నేను అన్నాను, మరి ఎంగిల్ చేశారు కదా అంటే, లేదండి అందుకే ఇక్కడ వేసుకున్నాను, ఇలా తింటే ఎంగిల్ట, ఇక్కడ వేసుకుని తింటే ఎంగిల్ కాదుట. ఇదో కొత్త విషయం నాకు తెలిసింది. అది ఎవరు, చాగల్ కదరా అబ్బాయి. ఆ చాగల్ అనే పల్లెటూరు ఉంది అక్కడ నిడదవోల దగ్గర. ఏనాటి మాట, 1987 ఆ కాలంలో. దీని మీద వేసుకుని నాకితే అది ఎంగిల్ కాదట, ఇక్కడ వేసుకుంటే ఎంగిల్ట. కొత్త విషయం, మీరు అలా పెట్టకండి ఆయన. మళ్ళీ పచ్చడి అసలు రుబ్బట్లేదు ఇప్పుడు, ఎలాగో అదేదో మిక్సీలో వేసేస్తున్నారు. కానీ అలాగా రకరకాల నాక్కుంటారు కనుక వాటిని లేహ్యములని పిలిచేవారు అన్నమాట. లేహ్యం అంటే నాక్కోవడానికి కూడా మనకు వచ్చేవి ఇవి. ఇంకా భక్ష్యాలు, రకరకాలైనటువంటి పదార్థాలు, బొబ్బట్లు, బూరెలు మొదలైనవన్నీ భక్ష్యములని పిలువబడతాయి. కజ్జికాయలు కూడా చేశారటండి. ఆ తర్వాత రకరకాలైన పప్పులు, వాటితో పాటు పులుసులు, ఇన్ని పదార్థములతో పాటు వరి అన్నం కూడా పెట్టారు. గోధుమలతో చేయబడిన గవ్వలు మొదలైనవి కూడా వేశారు ఆ పువ్వులో. ఇంకా పిండి వంటలు వర్ణిస్తే ఇప్పుడు మీరంతా ఉపన్యాసం అనేసి పరిగెడతారు. మళ్ళీ అన్ని పదార్థములని వడ్డించాక మిగతా వాళ్ళందరినీ కలుపుకు తినమన్నారు. వీళ్ళంతా వచ్చి కొంతమంది, కృష్ణ ఎప్పుడు నువ్వే కలుపుకుంటున్నావు, మేము కలిపి పెడతాం అని నోట్లో పెట్ట మొదలెట్టాక ఈవిడ ముద్ద పెట్టేలోపు ఆవిడొచ్చి నా ముద్దు అనేది. అందుకని ఎప్పుడు ఏకాంతంగా భోజనం చేయాలి. ఇప్పుడు వీళ్ళంతా వచ్చి నోట్లో పెడితే ఆయన అయిపోతాడు. ఏం భోజనం! యాగభోక్త కృష్ణుడు యజ్ఞములలో ఉండే దివ్య పదార్థమును మంత్రపూర్వకముగా వేస్తే సేకరించే పరమాత్మ వీళ్లతో కలిసి వాళ్ళు పెట్టిన ఆహారాన్ని ముద్దుగా నోట్లో పెడుతుంటే తిన్నాడు. అప్పటికి ఆయన వయసు కేవలం 7 సంవత్సరముల లోపు, ఇంకా 7 కూడా గుర్తవలే. 7 ఏండ్ల బాలుడు, 8 రాలేదు. అంత గొప్ప మునుల యొక్క భార్యలందరూ వచ్చి సపర్యలు చేస్తుంటే నిర్వికారంగా సేకరిస్తున్నాడు. భోజనాలన్నీ శుభ్రంగా తిన్నాడే. పిల్లలు అన్నారు, అమ్మల్లారా, ఇన్నేళ్ల వయస్సులో మా జీవితంలో ఇంత అద్భుతమైన భోజనం ఎప్పుడూ తినలేదు.
ఇంత బాగా భోజనం పెడతారని తెలిస్తే ఆ భాగవత సప్తాహం మీద ఇక్కడే పెట్టుకునేవాళ్ళం మేము అన్నారు వాళ్ళు. చేతులు కాళ్ళు కడిగాక ఇప్పుడు కృష్ణ మేము ఇక్కడే ఉండిపోతాం, తపస్సు చేసుకుంటూ నిన్ను చూస్తూ మోక్షం పొందుతాం, ఇళ్ళకి వెళ్ళాం. ఎందుకంటే మా భర్తలకి చెప్పకుండా వచ్చేసాం. నైవేద్యములుగా దేవతలకు ఇవ్వవలసిన పదార్థం నీకు తెచ్చామని వాళ్ళకి చెప్పకుండా మేము ఇక్కడికి వచ్చామని మా భర్తలు కోపగించి ఇంట్లోకి రానివ్వరేమో, అందువల్ల ఇక్కడే ఉండిపోతామంటే కృష్ణుడు నవ్వాడు. నా కడనున్నారు మీరంచు అలుగరు మీ భర్తలు అనుల మెన్నలారా. మీరు నా దగ్గరకు వచ్చారని దేవతల కోసం నైవేద్యం పెట్టడం కోసం వండిన ఆహారం నాకు పెట్టారని ఈ భర్తలు మీ మీద కోపగించరు. కాబట్టి నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. ఈ ప్రపంచంలో స్త్రీకి భర్త కంటే గొప్ప దైవం ఎవరున్నారు? మీ భర్తలు యజ్ఞాలు చేస్తున్నారు, ఆ యజ్ఞంలో పూర్ణాహుతి అవ్వాలి. మీరు వాళ్లతో కలిసి యజ్ఞగుండం చుట్టూ ప్రదక్షిణ చేయకపోతే వాళ్ళ యజ్ఞములు వ్యర్థమైపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళండి. వాళ్ళు మహాత్ములు. తాత్కాలిక అజ్ఞానం వల్ల మాత్రమే నన్ను గుర్తించలేదు అనగా, పరమాత్మ నిన్ను నమ్మి పెడుతున్నావు, నీవే తల్లివి తండ్రివి, నీవే మాకు తల్లివి, నువ్వే తండ్రివి, నీవే మాకు తోడు, మా నీడ, మా భర్త, మా దైవం, సమస్తం నీవే. పరమాత్మ కానిదేదీ లేదు. అంచేత త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ భర్తాచ సఖాత్వమేవ. పరమాత్ముడు అంటే తల్లి రూపంలోను, తండ్రి రూపంలోను, భర్త రూపంలోను, మిత్రుడి రూపంలోను, ఈ ప్రకృతి రూపంలో ఉంటాడు. నిన్ను నమ్మి పెడుతున్నాం, మా భారం నీది. ఒకవేళ ఎవరైనా మాలో ఇంట్లోకి వెడుతున్నప్పుడు మా భర్తలు రావడానికి వీల్లేదంటే అప్పుడు మా గతి ఏమిటి అనగా, నన్ను తలుచుకోండి అన్నాడే. నన్ను తలుచుకోండి, ఏం జరుగుతుందో చూడండి అనగానే అలాగే అన్నారు. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశారు. భగవంతుడికి గురువుకి చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం. గురువు చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ తిరగడంతో సమానంట. అందుకని పూర్వకాలంలో గురువులకి పాదపూజ చేసినప్పుడు ప్రదక్షిణ చేసేవారు. ఆ ప్రదక్షిణలో ఏమవుతుందన్నమాట, యావత్ భూమండలం చుట్టూ ఒక ప్రదక్షిణ చేయటంతో సమానం అవుతుందన్నారు. అనేక తీర్థయాత్రలు చేయటం వల్ల, అనేకములైన దానములు చేయటం వల్ల వచ్చే ఫలితం ఒక్క పర్యాయం గురు ప్రదక్షిణ వల్ల వస్తుంది. అందుకని ఇప్పటికి కూడా మంత్రోపదేశం చేసిన గురువుని భక్తితో చూసి ప్రదక్షిణ చేయటం ఒక సంప్రదాయం అన్నమాట. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి ఇళ్ళకి బయలుదేరారు. వెళ్ళగానే భర్తలంతా ఇదంతా మనస్సులో వాళ్ళకి జరుగుతున్నదంతా తెలుస్తోంది. అందుకని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వాసుదేవుడు అడవిలోకి వచ్చాడు. ఆయనకి మనం అన్నం పెట్టలేకపోయినా మన భార్యలు పెట్టారు, ఇది కూడా మన అదృష్టమే అనుకుని మీరు చాలా మంచి పని చేశారు, రండి అని లోపలికి పిలిచి, మీరు లేకపోవటం వల్ల పూర్ణాహుతి, మహానివేదన, ప్రదక్షిణ ఈ కార్యక్రమములు ఆగిపోయాయి, అవి చేద్దాము అన్నారు. వెంటనే వాళ్ళంతా ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలు ఇవి దేవతలకి పనికిరావు అనకుండా నైవేద్యం పెట్టారు. ఎందుకని? పరమాత్ముడు తిన్నాక మిగిలిన పదార్థం దేవతలకు పెట్టడం అదృష్టమే కదా. మామూలు మానవులు అయితే వండిన పదార్థంలో కొంత తిన్నాక మిగిలింది దేవతలకి నైవేద్యం పెట్టరాదు. కానీ సాక్షాత్తు వాసుదేవునికి మనం పెట్టాం కనుక ఇది పనికొస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు శుభ్రంగా ఆ పదార్థాలే దేవతలకు నివేదించి పూర్ణాహుతి చేశారు, ప్రదక్షిణ చేశారు. కానీ ఒక్కడున్నట్టు మొండిగాడు. భార్య లోపలికి వస్తుంటే గడప ఎక్కడానికి వీలు లేదన్నాడు. ఏమే నాకు చెప్పకుండా ఈ జనాలతో కలిసి ఆహారం తీసుకుని ఆ గోపాల బాలుడి దగ్గరికి వెడతావా? కాబట్టి ఎక్కడికి పోతావు అక్కడికి పో, దిక్కులతోటి గడప ఎక్కడానికి వీలు లేదనగానే వెంటనే ఆవిడ కృష్ణ అన్నది. తక్షణం ఒక తమాషా జరిగింది అక్కడ. ఆవిడ శరీరం అందరూ చూస్తూ ఉండే ఒక జ్యోతిగా మారిపోయింది. దీపపు కుందిలో ఉన్న వెలుతురు ఎంత ఉంటుందో చూడండి అక్కడ, అలాంటి ఒక చిన్న బొట్టన వేలంత జ్యోతిగా మారిపోయి అందరూ చూస్తూ ఉండగా ఆకాశ మార్గంలో ఎగిరింది. ఆ జ్యోతి శ్రీకృష్ణ పరమాత్ముల్లో లీనమైపోయింది. ఇది భాగవతంలో దశమ స్కంధంలో 23వ అధ్యాయంలో ఒక్క ఆవిడని భర్త రానివ్వకపోతే ఆవిడ కృష్ణుడిని తలుచుకుని కృష్ణుడిలో లీనమైపోయిందని రాశారు. 23వ అధ్యాయంలో ఉంటుంది భాగవతం దశమ స్కంధంలో. అప్పుడు అర్థమైందండి అందరికీ. ఇప్పటిదాకా ఈ భర్త ఒక్కడు అజ్ఞాని, పూర్తి అజ్ఞాని, మిగతా వాళ్ళు కొంచెం జ్ఞానాజ్ఞానాల మధ్యలో ఉన్నారు.
ఏదో కృష్ణుడు గొప్పవాడు అయి ఉంటాడు అందుకే వెళ్ళారు భార్యలు అనుకున్నారు. కానీ తమ కళ్ళ ముందు ఒక స్త్రీ జ్యోతి రూపంలో పరమాత్ముడిలో లీనమైపోగానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యజ్ఞస్వరూపుడు వాసుదేవుడు అని ఇప్పుడు గ్రహించారు. పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది. అందుకని వాళ్ళు తలం ఒత్తుకుని ఏడ్చారు. ఇందాక చెప్పిన పద్యాన్నే మళ్ళీ రాశారు పోతన గారు, మార్చి రాశారు. క్రతువుల్ మంత్రము తంత్రముల్ ధనములున్ కాలంబు దేశంబు దేవతలున్ వనులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశుడు ఈ క్షితి రక్షంప జనించినాడు. ఈ క్షితి రక్షింప జనించినాడు ఎరుగము ఆ శ్రీభర్తకుల్ కర్తకుల్ కుతలోద్ధర్తకు మేము మృక్కెదము రక్షోనాథ సంహర్తకున్. మనం చేస్తున్న యజ్ఞం ఆ కృష్ణుడు, మంత్రం కృష్ణుడు, తంత్రము కృష్ణుడు, ధనము కాలం దేశం ఈ దేవతలు ఈ యజ్ఞంలోని అగ్నులు ఆఖరికి యజ్ఞము మనము అంతా కృష్ణస్వరూపమే. అటువంటి పరమాత్ముడు ఈ క్షితి రక్షంప జనించినాడు. ఈ భూమిని రక్షించడానికి ఆవిర్భవించాడు. మనం గ్రహించలేకపోయాం. ఆ పరమాత్ముడిని పరమాత్మగా గుర్తించలేక దగ్గరికి వెళ్ళి నమస్కరించి అన్నం మన చేతులారా పెట్టలేకపోయాం. ఆ శ్రీభర్తకు లక్ష్మీ వల్లభుకు నీకు నమస్కరిస్తున్నాం. ఈ లోకాలను సృష్టించే కర్తకి నమస్కరిస్తున్నాం. కుతలోద్ధర్తకు, కుతలము అంటే భూతలం, కు అంటే భూమి, తలము అంటే పైభాగం, కుతలము అంటే ఈ భూమి యొక్క ఉపరిభాగం. ఈ భూదేవిని రక్షించిన ఉద్ధరించిన వరాహ రూపంలో ఉన్న పరమాత్మకు నమస్కారం. రక్షోనాథ సంహర్తకున్, రక్ష అంటే రాక్షసులు, వాళ్ళ యొక్క నాథులు అంటే రాక్షస రాజులు, రాక్షస రాజుల్ని చంపే ఆ పరమాత్మకి నమస్కారం. భయంకరులైన హిరణ్యకశిపుడి వంటి రాక్షసనాథులను సంహరించిన పరమాత్మకి నమస్కరిస్తున్నాం. ప్రభు, ఎంత దురదృష్టవంతులు! వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడు కూడా నీ పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము కళ్ళతో చూడలేడు. అటువంటిది స్వయంగా నీ అంతట నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి ఇంత అన్నం అడిగితే యజ్ఞంలో అన్నం వేశాం, కానీ యజ్ఞస్వరూపుడమైన నీ నోట్లో అన్నం వేయలేకపోయాం. మా బతుకు ఎలా చెడిపోయిందో అని బాధపడ్డారు పాపం. మా భార్యలకున్న బుద్ధి లేకపోయింది అనుకున్నారట. ఆడాళ్ళు కదా, వీళ్ళకేం తెలుసు అనుకున్నారు ఈ పిచ్చాళ్ళంతా. మేము బాగా వేదాలు చదువుకున్నాం, వీళ్ళు ఎల్కేజీయో 10th క్లాసు ఇంతే చిన్న చిన్న ఎడ్యుకేషన్స్ అనుకున్నారు తప్ప, వాళ్ళు కూడా అవకాశం వస్తే అమెరికా వచ్చి గ్రీన్ కార్డు భర్తకు కూడా ఇప్పించగలిగే లెవెల్ ఉన్న వాడిని గ్రహించలేకపోయారు. కటకట మోసపోయితిమి కాంతల పాటియు బుద్ధి లేదు, నేడిటు హరి కానబో నెరుగమేము దురాత్ములమేము కల్మషోద్భటులము విష్ణు దూరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములున్ మరియేల కల్పనే. అయ్యయ్యో, ఎంత మోసపోయాము! భగవంతుడిని గుర్తించలేకపోవటమే కదా మోసపోవడం అంటే. కాంతలపాటియు బుద్ధి లేదు. ఆడవాళ్ళకి ఉన్న బుద్ధి మనకు లేకపోయింది. ఎంతసేపు ఇంట్లో కూర్చుంటున్నారు కదా, మనకి ఎంత అన్నం పెడుతున్నారు కదా అనుకున్నాం తప్ప, వీళ్ళల్లో కృష్ణుడి మీద ఎంత భక్తి ఉందని, ఆయన పరమాత్ముడిని గ్రహించే జ్ఞానం ఉందని గ్రహించలేకపోయాం. దిక్కుమాల మొగుళ్ళు అంతే, భార్య విలువ బతికుండగా తెలియదు, ఆ తర్వాత తెలిస్తే ఉపయోగం లేదు అని ఏడ్చారు. ఇవాళ స్వయంగా హరి వస్తే చూడడానికి వెళ్ళలేదని ఏడ్చారు. మేము జ్ఞానం లేని వాళ్ళమని ఏడ్చారు. మహాత్ములం కామని ఏడ్చారు. కల్మషోద్భటులము అంటే కుళ్ళుతో పుట్టిన వాళ్ళం, నీచులం. మనం పక్కవాడిని పొగిడితే సహించలేం. ఎవరైనా పిహెచ్డీ చేసి ఫలానా వాడి కొత్త చెప్తే వాడి పేరు ఎందుకు చెప్పారు అనేటటువంటి దౌర్భాగ్య బుద్ధి కలిగిన వాళ్ళని కల్మషోద్భటులు అంటారు. విష్ణువునకు దూరమైన నీచుడి యొక్క జ్ఞానం ఏమున్నది? చదువు ఎందుకు? శీలం ఎందుకు? ఈ తీర్థయాత్రలు తిరగడం ఎందుకు? యజ్ఞములు ఎందుకు? తగలబెట్టడానిక? ఎంత మంచి మాట అన్నారండి. కల్పనే అంటే తగలబెట్టడానికి. ఇవన్నీ ఎందుకు? ఈ జ్ఞానం తగలేయడానిక అని ఏడ్చారు. ఎంత ఏడ్చారా? యాగం చుట్టూ ప్రదక్షిణ చేశారా? భార్యను పొగిడారా? కానీ కంసుడి యొక్క భటులు కొంతమంది ఆ యజ్ఞం చూస్తున్నారట. వీళ్ళు కృష్ణుడి దగ్గరికి ఎడతారా లేదా అని.
అందుకని అమ్మో మనం ఇప్పుడు కృష్ణుడి దర్శనానికి వెళితే కంసుడు మనల్ని పట్టుకుంటాడు, ఎందుకు వచ్చింది మనసులో తలుచుకుందాములే అని వెళ్ళలేదట. కొసమెరుపది కంసుడికి భయపడ్డారు. కంసుడికి భయపడ్డం ఎందుకు? కృష్ణ ఏమైనా నీ దగ్గరికి వస్తామంటే ఆ కంసుడి భటుల్ని ఒక్క దెబ్బకి పచ్చడి చేయలేడా పరమాత్మ? ఆడవాళ్ళని రక్షించాడే, అక్కడున్న ఎంతోమందిని రక్షించాడే. నిజంగా ఇప్పుడైనా వాళ్ళు జ్ఞానంతో వెళ్ళి ఉండుంటే ఆయనలో కలిసిపోయేవారు. ఆయనంటే భక్తి ఏర్పడింది, ఆయనకు అన్నం పెట్టలేకపోయామనే పశ్చాత్తాపం కలిగింది. కానీ కంస భయం వల్ల దర్శనానికి వెళ్ళలేదని రాశారు అక్కడ. అలాంటివి చదివినప్పుడే అనిపిస్తుంది అనమాట, ఎంత దురదృష్టవంతులరా ఈ యుగంలో ఉండి మేము ఏడుస్తున్నాం నిన్ను చూడలేకపోయాక. అప్పుడు ఉండి కూడా వెళ్ళలేకపోయిన వాళ్ళు ఎంత దురదృష్టవంతులని. ఇంతే, అప్పుడప్పుడు కొన్ని యాత్రలు వస్తాయండి, కేదారం బదరి అటువంటి చోటకి రమ్మని పిలిస్తే రాలేకపోయాడంటే వాడు ఏ జన్మలో పాపం చేశాడు, వాడి కర్మ. పూర్వజన్మలో మహాపాపం చేస్తే మాత్రమే గురువులు రమ్మన్నప్పుడు బదరీ కేదారాలకి రాలేదని రాశారండి. అందులో చూడండి, 15,000 జన్మల్లో గోహత్య కానీ లేకపోతే మహాత్ముల్ని బాగా హింసించడం కానీ చేస్తే ఈ జన్మలో గురువులతో కలిసి బదరీ కేదార యాత్రకి వెళ్ళలేరు అన్నాడు. అయితే గోహత్య చేసి ఉండాలి, లేదా ఇంకేదో పాపం చేసి ఉండాలి. అటువంటి వాడికి కేదారేశ్వరుడి మీద భక్తి ఉండదు, బదరీ మీద భక్తి ఉండదు. భక్తి ఉన్నా వెళ్ళలేడు పూర్వజన్మ పాపం వల్ల. అలా కొన్ని ప్రాంతాలు చెప్పారు. కాశీ ఒకటి, అక్కడికి వెళ్ళి ఆ పరమాత్ముడు చూడడం అంత తేలికేం కాదు. పరమాత్ముడు ఒకవేళ స్వయంగా రమ్మని పిలిచిన ఆయన చూడడానికి వెళ్ళాలంటే అనేక జన్మల సుకృతం ఉండాలి. ఆ సుకృతం లేనినాడు వాడు రమ్మన్నా రాలేడు అని బాధపడ్డారు వాడు. ఇది కృష్ణుడు కేవలం 7 ఏళ్ల వయస్సు వచ్చేలోపు చూపించిన గొప్ప లీల. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు అనమాట, భగవంతుడు ఎదురుగుండా ఉన్న తపశ్శక్తి లేకపోతే, యోగము లేకపోతే ఆయనని గుర్తించలేరు, సామాన్య మానవుడిగా భావిస్తారు అని. ఆ కాలంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. కొంతమంది వైరభక్తితో సేవించారు, మరికొంతమంది నిజమైన భక్తితో సేవించారు. పూర్వం వ్యోమాసురుడు అని ఒకడు ఉండేవాడు. వీడు మయుడి కొడుకుండోయి. మయుడని ఒక దానవ శిల్పి ఉన్నాడు, ఆయనే మైసవ కూడా కట్టించాడు. ఈ మయుడి కొడుకు పేరు వ్యోముడు. వ్యోమము అంటే ఆకాశం, ఆకాశంలో తిరుగుతాడు కనుక వాడిని వ్యోమాసురుడు అన్నారు. కృష్ణుడిని ఎలా పొందాలి? అందరూ భక్తితో పొందుతారు. భక్తితో పట్టుకుంటే అంత తేలిగ్గా దొరకడం. ఈయన ఇంకో రకంగా పట్టుకుందాం అనుకున్నట్ట. ఒక రోజున వెన్నెల రాత్రి వచ్చింది. శరత్కాలం, ఆశ్వయుజము, కార్తీక మాసాల్లో చంద్రుడు మంచి పిండి వెన్నెలు కురిపిస్తూ ఉంటాడు. అద్భుతంగా ఉంటుంది ఆ సమయంలో వాతావరణం. అప్పుడు కనుక వెన్నెల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందండి. ఆ వెన్నెల్లో పిల్లలందరితోటి ఆడవాళ్ళతో కలిసి ఆటలాడదాం బృందావనంలో అని వెళ్ళారు వీళ్ళంతా. మంచి కొండలు ఉన్నాయి అక్కడ. ఆడవాళ్ళంతా ఒక పార్టీ, మగవాళ్ళంతా ఒక పార్టీ. బలరాముడు ఒకవైపు, కృష్ణుడు ఒకవైపు ఉన్నారు. ఆడవాళ్ళంతా కృష్ణుడి పార్టీట, మగవాళ్ళంతా బలరాముడి పార్టీట. పంటలు వేసుకున్నారు. ఈ పంటల్లో పండినటువంటి వాళ్ళంతా పోలీసులట, ఓడిపోయిన వాళ్ళంతా దొంగలట. దొంగలు తీసుకెళ్ళి గుహలో దాచడం, మళ్ళీ తీసుకురావడం, దొంగ పోలీసు ఆట. ఆ రోజుల్లో రక్షక భటుడు దొంగ ఆట. పాపం ఆడవాళ్ళంతా ఓడిపోయారు, కృష్ణుడి వైపు వాళ్ళు. మగవాడు బలరాముడి వైపు వాళ్ళంతా ఈ పంటలు వేసినప్పుడు ఎక్కుతారు కదా. పూర్వం పంటలను వేసేవారు, చూసారా మీరు? ముగ్గురు ఇలా చేతులు పట్టుకుని ఇలా వేస్తే, ఇద్దరేమో ఇలా వేసి ఒకటిలా వేస్తే వాడు పండినట్టు, లేదా ఇద్దరిలా వేసి ఒకటిలా వేస్తే పండినట్టు. ఆ పంటల్లో పాపం లేడీస్ అంతా ఓడిపోయారు, కావాలని కృష్ణుడి యొక్క మాయ వల్ల. బలరాముడి పార్టీని ఎక్కారు. అందుకని మగవాళ్ళు ఏం చేశారు అనమాట, ఆడపిల్లలు ఒక్కొక్కరిని తీసుకెళ్ళడం, ఒక కొండ గుహలో దాచడం. కాసేపు ఉన్నాక ఇంకెప్పుడు తప్పులు చేయమనండి, మిమ్మల్ని వదిలేస్తున్న దొంగల్ని అని వదిలేసేవారు, రిలీజ్ చేసేవారు. ఆ సమయంలో మయుడు కొడుకు వ్యోముడు వచ్చాడు, మగవాళ్ళ పార్టీలో చేరాడు. అచ్చం గోపాల బాలుడు వేషం వేసుకున్నాడు. ఆడపిల్లల్ని తీసుకొని కొండగుహలో పెడుతున్నప్పుడల్లా వాళ్ళని తీసుకుపోయి రహస్యంగా వేరే ఓ చోట మాయ చేసి దాచేశాడు, అందరినీ దాచేశాడు. ఆఖరిని ఇంకిద్దరు ఆడపిల్లలు మిగిలారట. ఇంతలో బలరాముడు అన్నాడు, ఆడపిల్లల్ని దాచిన వెంటనే మళ్ళీ విడిచిపెట్టాలి, అలా విడిచిపెట్టితే కదా ఆట అదొక అందంగా కనపడేది. మొదట్లో మన గోపాల బాలురు ఆడపిల్లలు తీసుకెళ్ళి కొండగుహలో దాచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పగిస్తున్నారు. కానీ హఠాత్తుగా అందరూ మాయమైపోయారు.
ఇద్దరు ఆడపిల్లలు తప్ప ఎవరు కనపట్టలేదు. ఏమిటంటే కృష్ణుడు చిరునవ్వునవి అలా చూడని కళ్ళు గీటట. అంటే వాడు దొంగ అని చెప్పడం. వాడు ఒక రాక్షసుడు మాయావేషంలో ఉన్నాడు చూడు అనగా, ఇంతలో ఈ వ్యోమాసురుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలిన ఇద్దరు ఆడపిల్లల్ని బుధం మీద పెట్టుకుని పారిపోవడం మొదలెట్టాడు. పారిపోతూ ఉంటే వాడు బాబోయ్ అని అరిచారు. అప్పుడు కృష్ణుడు బలరాముడితో, వాడు మయుడి కొడుకు మాయావి, అంత తేలిగ్గా దొరకడు అన్నయ్య, వాడు నీ వాట, అందరినీ నేనే చంపితే నువ్వెందుకు, కాబట్టి నీకు కూడా ఏదో వాటా ఇవ్వాలి. అందరూ బూర్లు పెట్టుకుని పద్మాగర్ గారికి పెడితే పక్కన వాళ్ళు ఏమైపోతారు, అందుకని వాడి నీ వాట అనగానే వెంటనే బలరాముడు కూడా పరిగెత్తాడు. వ్యోమ ఆగు అన్నట్ట. వాడు కొంత దూరం పరిగెత్తాక, ఓరు నాయనో ఈ కృష్ణుడు బలరాముడు తరువుకు వస్తున్నారు అనుకుని పిల్లల్ని కింద పారేసి రిమ్మున పైకి లేవబోయాట. ఆ లేస్తున్నవాడు కాళ్ళు గుచ్చుకుని లాగి ఢామ్ నేల మీద కొట్టి వెయ్యర దెబ్బని బండ మీద వేసాడు, కొట్టి చంపారేశాడు. ఆ వ్యోమాసురుడి నెత్తి మీద ఇంత మణి ఉన్నది, ఆ మణి పీకాడు. పీకడంతో వాడికి శాప విముక్తి అయిపోయింది. ఆ మణి బలరాముడి దగ్గర చివరిదాకా ఉండేది. ఆ మణి దగ్గర ఉన్నప్పుడు శరీరం ధగ వెలిగిపోతుంది. ఆయన ఎక్కడున్నా చీకట్లో దీపం పెట్టుకోకల, కరెంటు బిల్లు లేదు. అలాంటి గొప్ప మణి అన్నమాట. ఈ విధంగా వ్యోమాసురుడిని చంపగానే వాడికి శాప విముక్తి అయ్యి, అమ్మయ్య వైరముతో అయినా కృష్ణుడిని పొందాను. మిత్రత్వంతో కృష్ణుడిని పొందడం కష్టం, వైరముతో కృష్ణుడి చేతిలో తెచ్చినట్టే. అంటే కృష్ణుడు చంపపోయినా బలరాముడి చేతిలో తెస్తే కృష్ణుడి చేతిలో తెచ్చినట్టే కనుక వైకుంఠానికి పోతున్నానని దివ్యలోకానికి గడిపోయాట. ఈ వ్యోమాసుర వధ అనే వృత్తాంతం విన్నటువంటి వాడు అజ్ఞానమనే చీకట్లోంచి బయటపడతాడన్నారు. ఎన్నెన్ని లీలల బృందావనంలో ఒకదాన్ని మించి ఒకటనమాట. ఒకసారి ఏం జరిగిందనమాట, నందాదులంతా యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించారు. అప్పుడప్పుడు సంవత్సరానికోసారో, 2 ఏళ్ళకోసారో, 3 ఏళ్ళకోసారో వాళ్ళకి బాగా పంటలు పండినప్పుడు, డబ్బు బాగా వచ్చినప్పుడు ఇంద్రయాగం చేసేవారు. ఒకసారి వీళ్ళంతా మనం 2-3 ఏళ్ళుగా యజ్ఞాలు చేయలేదు, కృష్ణుడు 4 ఏళ్ళు వాడు అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు యజ్ఞాలు లేవు, ఈ సంవత్సరం పంటలు పండాయి కాబట్టి కృతజ్ఞతగా మేఘాధిపతి, తూర్పు దిక్కుకి అధిపతి అయిన దేవేంద్రుడి గురించి యజ్ఞం చేద్దాము అని సంకల్పించారు. కృష్ణుడికి చెప్పకుండా ఏం చేయరు కాబట్టి అంతా కలిసి కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ మేము యజ్ఞం చేయాలనుకుంటున్నాం అనగానే, యాగం చేయటానికి వచ్చినప్పుడు అదేమిటో చెప్పడంలో తప్పేమున్నది, ఒక పని చేసే ముందు అది ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఈ యాగం వల్ల ఫలం ఏం కలుగుతుంది, ప్రయత్నం చేసేటప్పుడు ప్రయోజనం ఆశించకుండా చేయకూడదట. అందుకని యాగంబు చేయంగనర్థించి వచ్చి తిరి యాగమున ఫలమేమి కలుగు, ఎవ్వాడు దీనికి ఈశ్వరుండధికారి ఎవ్వడు సాధనమెంత వలయు. ఈ యాగానికి అధిపతి ఎవడు, ఖర్చు ఎంత అవుతుంది, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, దీన్ని ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నామో చెప్పండి. తెలియకుండా చేస్తే అది మూఢ విశ్వాసం, తెలిసి చేస్తే జ్ఞానం. కాబట్టి చెప్పండి అనగా అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా అందరికీ అధిపతి ఇంద్రుడే. కారణం ఏమిటి, ఇంద్రుడి అనుగ్రహం ఉంటే మేఘములు సకాలంలో వర్షం కురిపిస్తాయి. వర్షం కురిస్తే నదులన్నీ నీళ్లతో సమృద్ధిగా ఉంటాయి, చెరువులు నీటితో నిండుతాయి, దానివల్ల పంట పెరుగుతుంది. ఈ పంట వల్ల పాడి కూడా వస్తుంది, గడ్డి పెరుగుతుంది, ఆ గడ్డి తిని పశువులు పాలిస్తాయి, ఆ పాల వల్ల మళ్ళీ మాకు కొంత వెన్న నెయ్యి వస్తాయి, ఆ నెయ్యి కొంత ఉపయోగించుకుంటాం, కొంత మళ్ళీ యాగంలో ఉపయోగిస్తాం. ఈ విధంగా దేవతలకి మేము యజ్ఞం ద్వారా ఆహారం అందిస్తే దేవతలు మాకు ఆహారం ఇస్తారు. దీన్ని ఇచ్చి పుచ్చుకునే బంధం అంటారు. మఖము చేయ వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానకురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేను గణము బ్రతుకు, ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగున్, నోనముగా పాడిగలిగిన మానవులును సొరలు తలిసి మనుదురు పుత్ర.
యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే సకాలంలో వర్షం కురిపిస్తాడు, వర్షం బాగా కురిస్తే ఈ భూమండలం సస్యశ్యామలమవుతుంది, గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డిని తిని ఆవులు సుఖంగా బతుకుతాయి. ఆవులు బతికితే మంచి పాడి వస్తుంది. ఆ పాడి వల్ల నెయ్యి సమృద్ధిగా దొరుకుతుంది. అందులో మళ్ళీ కొంత దేవతలకి యజ్ఞ రూపంలో అందిస్తాం. దేవతలు మనకి తిరిగి వర్షం ఇస్తారు. దాంతోపాటు భూమండలం పంటలు బాగా పండుతాయి, నదులన్నీ నీటితో ఉంటాయి, చెట్లు చేమలు కళకళలాడతాయి. అదే దేవతలకు యజ్ఞం చేయకపోతే వాడు చిక్కిపోతారు. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్నమమ అంటేనే ఈ యజ్ఞంలో ఉన్న ఆహారం ఆయన దగ్గరికి పెడుతున్నారు. ఇదివరకు కూడా మీకు చెప్పాను కదా, కొత్తగా చెప్పక్కర్లా. అప్పుడు ఇంద్రుడు ఆనందం పొందితేనే మనం సుఖం పొందుతాం. ఇది ధర్మం. ఇలా జరగకపోతే భూమి క్షామంతో నిండుతుంది, క్షేమం ఉండదు. అనగా ఆయన పక్కపక్క నవ్వాడు. ఎందుకు నవ్వాడు? ఇంద్రుడికి ఈ మధ్యన అహంకారం పెరిగి నన్ను మించిన వాడు లేడు, నేనే దేవుడిని అన్న మొదలెట్టాట. ఆ త్రిమూర్తులు ఎంతండి నా ముందు అన్నట్టే. ఏమిటో తెలియదు, ఈ అహంకారం దురహంకారం ఎందుకు వస్తుందో తెలియదు. అందుకని అతని అహంకారం పెరిగిందని, అది గర్వం సర్వం కర్వం చెయ్యాలని భావించి ఏం చేశాడనమాట, ఈ ఒక్కసారికి ఇంద్రుడు యాగం ఆపేద్దాం, వాడిని ఎత్తి మీద ఒట్టికాయ పడదాం, దానికి ప్రత్యామ్నాయ యాగం చేయిద్దాం అని సంకల్పించాడు. నిజానికి ఇంద్రయాగం శాస్త్ర విరుద్ధం కాదు, కానీ కేవలం అతని అహంకారం తగ్గించడానికి ఏమన్నాడు, ఈ ఇంద్రుడు ఎవడయ్యా మధ్యలో అన్నట్ట. అమ్మమ్మ అలా అన్నవి ఏమిటంటే, అవును మనం ఆవుల్ని పెంచుకుని బతుకుతున్నాం, గోవుల సంరక్షణ కంటే గొప్ప యజ్ఞమేమున్నది? మనకి ఈ అడవే దేవత. ఈ అడవిలో ఆ గోవర్ధన పర్వతం పెద్ద దేవత. ఆ కొండ అండగా ఉండబట్టి మనందరం సుఖంగా ఉంటున్నాం. ఆ కొండ మీద ఉన్న చెట్లు ఉపయోగపడుతున్నాయి, అదేమో మనకి వర్షాల నుంచి వాటి నుంచి రక్షణ ఇస్తుంది. అడవిలో చెట్లు దేవతలు కాపాడుతున్నాయి, గోవులు కాపాడుతున్నాయి. కాబట్టి గోవుల్ని పూజిద్దాం, చండాలుడికి భోజనం పెడదాం, యజ్ఞం గోవర్ధన పర్వతానికి చేద్దాం, కొండకే చేసేద్దాం. ఆ గోవర్ధన పర్వతం ప్రత్యక్షంగా కనపడుతుంది. అధమ చండాల సునక సంహతికి తెగిన భక్ష్యములు తెండు కసవులు పశులకెండు. పాపం భూలోకంలో చండాలురని పేరుతో కొంతమంది దూరంగా ఉన్నారు, వారికి తిండి ఉండడం లేదు, వారికి అన్నం పెడదాం, అధములకి పెడదాం, కుక్కలకి పెడదాం. కుక్కలకు కూడా పెట్టమన్నాడు ఆయన. అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తెండు. ఇంకా పశువులకి మంచి కసవు పెడదాం. ఆ తర్వాత యజ్ఞం గోవర్ధన పర్వతానికి చేస్తున్నప్పుడు రకరకాల పిండి వంటల నైవేద్యం పెడదాం అనగా నువ్వేం చెబితే అది అన్నారు వాళ్ళు. నీ మాట కాదను, నువ్వే మాకు దేవుడివి అన్నారు. గర్గాచార్యుల వంటి పురోహితులు పిలిపించి ఇంద్రుడికి చేయవలసిన యజ్ఞం గోవర్ధన పర్వతానికి చేశారు. 84 లక్షల రకాల పిండి వంటలు చేశారండి. అక్కడ 84 లక్షల రకాల స్వీట్లు. ఇప్పటికి కూడా గోవర్ధన పర్వతానికి ఆ ఉత్సవం జరుగుతూ ఉంటుంది భాద్రపద మాసంలో. అప్పుడు పెడతారు పిండి వంటలు. ఓరి నాయనో, అవేం స్వీట్లు అండి బాబు! అన్ని రకాల స్వీట్లు ఉన్నాయని తెలియదు. ఒకే రకమైన తీపి పదార్థాలు 300 రకాలు. అలాంటివి కొన్ని లక్షల పదార్థాలు పర్వతం చుట్టూ పేర్చేస్తారు. అందరికీ పంచి పెడతారు. మళ్ళీ అమ్మరవి ఉచితంగా పెట్టేస్తారు ఎంతమంది వచ్చినా. కాకపోతే డాల్డా వేస్తారనే భయం కొంచెం ఉంది, కానీ అది లేకపోతే తినేయచ్చు. కానీ ఎన్ని తింటారు ఎవడైనా? ఆ రోజుల్లో నేతితో చేసేవారు. ఇప్పుడు పూర్తి నెయ్యి దొరకడం లేదు, కానీ అద్భుతమైన పిండి వంటలు పెడతారు ఆ రోజున. అది చూసి తీరాలి. సంవత్సరానికి ఒకసారి గోవర్ధన పరిక్రమ కూడా చేస్తారు, అప్పుడు పూజ చేస్తారు. అలా పిండి వంటలు పెట్టారు. యజ్ఞం మొదలయ్యింది. ఈలోపు ఇంద్రుడు, శచి ఇవాడు యజ్ఞం జరుగుతోంది భూలోకంలో, నందాదులు యజ్ఞం చేస్తున్నారు, మన ఇంట్లో వంటొద్దు అన్నాడు. ఆవిడకి ఎందుకు అనుమానం వచ్చింది. ఏమోనండి, నాకెందుకో కొంచెం కన్ను అదురుతోంది, ఎందుకైనా మంచిది కుక్కర్ పెట్టరానా అంటే, ఏం అక్కర్లేదు, అంత అద్భుతంగా పిండి వంటలతో భోజనం పెడుతున్నారు అక్కడ చూడు, మనకి వాళ్ళ నైవేద్యం దొరుకుతుంది అన్నాడు. అని ఆకాశంలో బారులు తీసుకు కూర్చున్నారు వాడు. ఇంద్రాయ స్వాహ అంటే వచ్చి తిందామని. మొత్తం దిక్పాలకులు అందరూ కూడా వచ్చి కూర్చున్నారు ఇంద్రుడితో పాటుగా. ఇక్కడ యజ్ఞం జరిగింది. పూర్ణాహుతి కూడా అయిపోయింది మధ్యాహ్నానికే. ఆ తర్వాత కృష్ణుడు ఏం చేశాడు చూచారా, ఈ పర్వతమైన గోవర్ధనానికి నైవేద్యం పెడుతూ ఉంటే ఏం జరుగుతుందో కళ్ళారా చూద్దురు కానీ అని పిలిచి గోవర్ధనాయ స్వాహ అని మొత్తం భక్ష్యాలు, భోజ్యాలు, దోష్యాలు, లేఖ్యాలు, పానీయాలన్నీ ఆ గోవర్ధనానికి నైవేద్యం పెట్టాడు. పెట్టగానే గోవర్ధన పర్వతం మీద ఒక
అద్భుతమైన రూపం, విచిత్ర రూపం దర్శనమిచ్చింది. పెద్ద శిరస్సులతో కోరలతో ఉన్న ఒక దివ్యమంగళ రూప భూతం ప్రత్యక్షమయ్యింది. తండి పదార్థాలంది. ఎంతంత పళ్ళారు కానీ అన్నీ తినేలేదండో. అందరితో ఒక్కొక్క లడ్డు, ఓ పళ్ళెలో ఓ లడ్డు, ఇంకో దాంట్లో కాజా, ఇంకో దాంట్లో బాజా, ఇంకో దాంట్లో ఏదో ఇలాగా అన్నీ కాస్త నోట్లో వేసుకుని 2 చేతులతో దీవించి అందరూ చూస్తూ ఉండగా అదృశ్యమైపోయింది. అసలు గోపాలకులు కానీ గోపికలు కానీ అందరూ తెల్లవేలా ఉండిపోయారు ఏం మాట్లాడకుండా. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ యజ్ఞంలో ఇంద్రాదులు వచ్చి కనపడడం కానీ తినడం కానీ చూడలేదు. ఇప్పుడు గోవర్ధన పర్వతం మీద ఒక మహాదివ్య రూపం కనబడి ప్రసాదం తిందిపోయిగా. అప్పుడు కృష్ణుడు వాళ్ళతో ఇలా అన్నాడు, వినుడి శైలము కామరూపి కలులన్ వేధించు ఆజ్యాన్నముల్ మనమొప్పిల్చిన ఆహరించే మనలను మన్నించే చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసినని. ఈ శైలం అంటే ఈ కొండ కామరూపం ధరిస్తుంది. కొండ కొండగా ఉండగలదు, ఇలా దివ్య రూపంతో కనబడగలదు. ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. ఇప్పుడు మనందరి కోసం దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యింది. నేతితో తయారు చేసిన ఈ పిండి వంటలు, ఈ అన్నాలు మనం పెడితే తిందా లేదా? మనం ఒప్పించిన ఆహరించే కళ్ళారా తిన్నది, శుభ్రంగా తింది. మనడం మన్నించే చిత్తంబులో మనందరినీ అనుగ్రహించింది, ప్రేమ చూపించింది. అటువంటి కొండే మన దేవత. అందరూ దండం పెట్టండి అని ఆ దివ్య రూపానికి వాళ్ళందరి చేత నమస్కారం చేయించాడు. వనజాక్షుండు నమస్కరించి గిరికిల్ వందారు మందారుడై. ఈ విధంగా పద్మాక్షుడు కృష్ణుడు ఆ కొండకి నమస్కారం చేయించాడు. ఆ సమయంలో ఎవరు? వందారు మందారుడు. వందారు నమస్కరిస్తున్న వారికి, మందారుడు కల్పవృక్షం వంటివాడు. ఒక్క నమస్కారం చేస్తే చాలు కల్పవృక్షంలాగా కోరికలు తీరుస్తాట ఆయన. ఇంతగా కొండ మీద కనపడింది ఎవరు? ఆయనే. కొండ మీద దివ్య రూపంతో కనబడింది ఆయన. తన రూపానికి దండం పెట్టింది తానే, ఆ నైవేద్యం పెట్టించింది తానే, తిన్నది తానే. ఈ విధంగా సర్వం తానయ్యాడు ఆయన. వీళ్ళకి అదేం తెలియదుగా. అందుకని కొండకి ఇంత దివ్య రూపం ఉందండి. దానికి గోవర్ధనానికి ఆ శక్తి ఏడిస్తే అక్కడ ఎందుకు కూడా ఉంటాడు ఆయన? పరమాత్ముడే అన్నీ చూపించాడని తెలియక ఆనందపడిపోయారట. ఈ విధంగా గోపాలకులలో ఒకడట, గోవర్ధన పర్వతం తానయ్యాడట, నైవేద్యములు స్వీకరించాట, ఆశీర్వదించాట, మళ్ళీ తన రూపానికి తానే నమస్కారం చేశాట. వాళ్ళ చేత నమస్కారం చేయించాడు. అప్పుడు వాళ్ళు మా కృష్ణుడు ఆహా అని ఆనంద బాష్పాలు తెలుసుకొని, ఆయన వల్ల కదా గోవర్ధనాన్ని చూచాం, ఎన్నాళ్ళు అయింది, ఈ దిక్మాలింద్రుడు ఒక్కసారైనా కనబడ్డా అనుకున్నారు. ఇక ఇప్పుడు ప్రదక్షిణ చేయాలి గోవర్ధనానికి. ప్రదక్షిణ చేయాలంటే ఇప్పుడు మాకోటి కుర్రాళ్ళు ఉన్నారు, నువ్వు 16 ఏళ్ళ కుర్రాళ్ళు శుభ్రంగా పరిగెట్టి ప్రదక్షిణ చేస్తారు. మరి ఇందులో చాలామంది ఉన్నారుగా అస్సలు మేము ముసల్స్. వీళ్ళ ముసలాళ్ళు అందరి కోసం ఏం చేశారనమాట, చిన్నపిల్లల కోసమును ఆడవాళ్ళ కోసం ఎట్ల బడు కట్టారు. ఏం రాశారంటే అక్కడ, గుర్రముల పరువు మెచ్చని నర్రల గట్టిన రథంబునంద ప్రముఖులు అన్నారు. గుర్రముల యొక్క పరుగును కూడా మించి పరిగెడతాయట. గుర్రాలు పరిగెడుతుంటే ఇదేం పరుగు అని గుర్రములను ఓడించగలిగేంత వేగంగా వెళ్ళే బలమైన ఎడ్లు ఉన్నాయట. ఆ ఎడ్లని బళ్ళకు కట్టి అందులో యశోద మొదలైన వాళ్ళని, ఇది ఇలాంటి చిన్నపిల్లల్ని వెళ్ళ కూర్చోబెట్టారు. మా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ఈ పసిపాపలు కాకుండా కొంచెం 16 ఏళ్ళ వయసు వాళ్ళు మాత్రం బళ్ళకి వెనక ముందు నడిచారన్నమాట. కాబట్టి నడిచేవాళ్ళు, నడిచి ప్రదక్షిణ చేసేవాళ్ళు, పడిచేవాళ్ళు. ఈ గుర్రాలు ఎక్కేవాళ్ళు కేదారం వస్తే గుర్రం ఎక్కడం, లేకపోతే హెలికాప్టర్ ఎక్కడం, ఎక్కడికి వెళ్ళినా మోయించగలడమే. అలా నడవలేని వాళ్ళంతా ఓవర్ రిటైర్డ్ అని నేను అనలేదండి, వ్యాసుడు అన్నాడు. వీళ్ళంతా బళ్ళు ఎక్కారు. ఇక బళ్ళు తోలుతూ ఉంటే మహావేగంగా దబ పరిగెడుతున్నాయి. పరుగున బళ్ళతో ప్రదక్షిణ వాడు చేస్తే శ్రీకృష్ణాదులు ఉత్సాహంగా ప్రదక్షిణ చేశారు. ఇలా అందరూ ప్రదక్షిణ చేశాక అమ్మయ్య తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ పూట ఇంటికి వెళ్ళి కథలుగా చెప్పుకున్నారన్నమాట. ఏమి యజ్ఞం జరిగింది, ఆహా గోవర్ధన దర్శనం ఇచ్చింది అని సంతోషంగా పొంగిపోయారు. అందరూ ఇంటికి వెళ్ళిపోయేదాకా ఇంకా ఇంద్రుడు అక్కడే ఉన్నాడు. ప్రదక్షిణ అయ్యాక పెడతారేమో భోజనం అని మర్చిపోయారనే విషయం తెలియదు ఆయనకి. అందుకని శచీదేవి
ఏమంటే ఇంకెంతసేపు అండి వెయిటింగ్ వెళ్ళిపోదామంటే ఊరుకో, ప్రదక్షిణ అయ్యాక ఇంకా అక్కడ పళ్ళు ఉన్నాయి, అవి పళ్ళేలు ఉన్నాయి, అవి పెడతారేమో అంటే నాకెందుకో ఇవాళ అనుమానంగా ఉందండి అంతే ఆవిడ. సరే వాళ్ళు వెళ్ళిపోయాక చూస్తే ఇంకేముంది, పళ్ళేలు లేవు, ఏమీ లేవు. అప్పుడు శచీదేవి, నేను చెప్పానా ఇంకా ప్రదక్షిణ అవుతుంది, ఏదో పెడతారన్నారు, పళ్ళెములు కూడా పట్టుకుపోయారు, కడిగేశారు కూడా, మిగతా మిగిలిపోయిన ఇంట్లో దాచారు ఫ్రిడ్జుల్లో, మళ్ళీ వచ్చే ఏడాది పద్మాగర్ గారికి పెట్టడానికి ఫ్రిడ్జ్లో ఉన్న పాత పచ్చళ్ళు. అలాగా అన్నీ అయిపోయాక ఇంకా ఏమిటండి ఎదురు చూడడం, ఇంటికి వెళ్ళి వంట చేసుకుందాంలేండి అనగానే పళ్ళు పటపట కొరికాడు ఆయన. అసలే పొద్దుట నుంచి కాసు కూర్చున్నాడు, ఆహారం లేదు, అన్నిటికి మించి వాళ్ళు ఆవిడ నేను చెప్పానా వినలేదు అని తెప్పిందిగా. భార్య తెప్పేసరికి ఇంకొంచెం మండింది. వెంటనే పళ్ళు పటపట కొరికాడు. మేఘాల దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గర పుష్కలావర్తము, సంవర్తకములని పేర్లు కలిగిన కొన్ని మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలు భయంకరమైన మేఘాలు, ప్రళయకాలంలో వర్షాలు కురిపించి భూమండలాన్ని దద్దరిల్ల చేసే మేఘాలు. ఆ మేఘాల దగ్గరకు వచ్చామన్నాడు. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులైగిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరు పురందరు నను వీటిల్చి పాటింపక అగ్గిరికిల్ పూజలు చేసిపోయరిదిపో కృష్ణుడు ప్రేరేపగం. ఉజ్జత్ సంపద నమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్వడిన్ మీరు మీ విద్యుద్వల్లుల గప్పి గర్జనములను వేధిల్చి గోవత్సముల్ సద్యో మృత్యువు పొంద రాల్గురియుడి శౌర్యం భవార్యంబుగన్. ఈ మధ్యన ఈ గోపాలకులకి పెరుగులు పెరిగిపోయాయి. ఈ పెరుగు నెయ్యి తాగి బాగా ఇష్టం వచ్చినట్టు కొవ్వెక్కారు, తిండి ఎక్కువైపోయి బలిసిపోయినట్టున్నారు. అందువల్ల ఈ గోపాలకులంతా నా యాగాన్ని విడిచిపెట్టారు. ఈ ఆభీరులు, ఈ గోపాలకులు నేనంటే రవ్వంత కూడా భయం చూపించట్లేదు, భక్తి చూపించట్లేదు. పైగా వీళ్ళకి తోడు ఆ నందకుమారుడు ఒకడు, వాడు చెప్పడంతో నా యాగాన్ని విడిచిపెడతారా? సంపద పెరిగినప్పుడు అహంకారం కళ్ళకెక్కుతుందన్నమాట. వెర్రి పీనుగులైపోయారు వీళ్ళంతా కూడా. ఈ మానవుల్ని ఇక క్షమించకూడదు. ఈ క్షణమే వెళ్ళి వీళ్ళని నాశనం చేసేయాలి. నేను ఎవరని? ఇంద్రుణ్ణి. మామూలు ఇంద్రుణ్ణ. ఒకప్పుడు పర్వతాలకి రెక్కలుండేవి. ఆ రెక్కలతో పర్వతాలు తిరుగుతూ ఉంటే ప్రజలంతా పర్వతాలు రెక్కలతో ఎగురుతున్నాయి, మా మీద పడుతున్నాయి, మేము పచ్చడైపోతున్నామని మొరపెడితే జాలిపడి పర్వతాలు రెక్కలు తగ్గొట్టాను నేను. నిజమండి, పర్వతాలకు రెక్కలు ఉండేవి పూర్వం. అందుకని ఎగురుతూ వచ్చి ఇలా మనబోటి వాడు ఎక్కడైనా పురాణం చెప్పుకుంటూ ఉంటే మీద వాలేవి, వీళ్ళంతా పచ్చడైపోయేవారు. దాంతో అంతా ఇంద్ర రక్షించమనగానే ఇంద్రుడికి ఆగ్రహం కలిగి వజ్రం పుచ్చుకున్నాడు. పట్ట 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 పర్వతాల రెక్కలు నరికేశాడు. అప్పటి నుంచి పర్వతములు భూమిలో ఉండిపోయి భూధరములు అయ్యాయి. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నాకు యజ్ఞం చేయలేదని బాధ కాదు, నా చేతిలో రెక్కలు తెగి కింద పడిపోయిన పనికిమాలిన పర్వతాన్ని పూజ చేయడం ఏంటి? అదంతా దాని బతికంత, దాని రెక్కలు నేను దొరికాను. అందుకని గిరి సంఘాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురందరు. పర్వతముల రెక్కలు పట్టపట్ట నరికి వజ్రాయుధంతో కొట్టిపారేసిన ఈ పురందరుణ్ణి నన్ను లెక్క చేయరా? నా చేతిలో చావు దెబ్బలు తిరిగి కదలలేకపోడున్న గోవర్ధనానికి పూజ చేస్తారా ఈ కృష్ణుడు ప్రేరేపించగా? కాబట్టి వాళ్ళని నాశనం చెయ్యాలి. ఇప్పుడే మీ మేఘములకున్న కట్లు ఇప్పుతాను, మంత్రంతో ఒక కట్టు వేస్తారు. ఆ మంత్రం సంఖ్యలలాగా ఆ మేఘాన్ని కదలకుండా చేస్తుంది. ఇప్పుడు ఆ మంత్రం తీసేస్తే మీరు బయలుదేరచ్చు. బయలుదేరి వాళ్ళ పల్లె మీదకి చేరండి, బృందావనం అంతా నాశనం చేసేయండి. అందరూ వెంటనే చచ్చిపోవాలి. పిడుగులతో వడగళ్లతో భయంకరమైన వర్షం కురిపించి కృష్ణుణ్ణి, గోవుల్ని, దూడల్ని, పెద్దల్ని, ముసలాళ్ళని అందరినీ నిమిషంలో చంపేయండి. మళ్ళీ వెంటనే చచ్చిపోవాలట. సద్యో మృత్యువు పొంద, ఆన్ ది స్పాట్ చచ్చిపోవాలి. రాళ్ళు కురిపించండి, శౌర్యం చూపించండి. మీ వెంట ఐరావతం మీద ఎక్కి నేను వస్తాను. ఎవడైనా మిమ్మల్ని అడ్డుకుంటే వెళ్ళి వజ్రంతో బుర్ర పగల కొడతాను, ఏమనుకుంటున్నారో వీళ్ళు అన్నాడు ఆయన. ఏం కోపం! అందుకని ఆయన చేసినటువంటి ఆ భయంకర కృత్యాన్ని
పద్యంలో వర్ణించడం కుదరక పోతన్న గారు గద్యంలో వర్ణించారు. అని ఇట్లు జంభవైరి సంరంభంబున దంభోడి తెలిపించి బెంకంబున శంకింపక కింకతోడ సంఖ్యలు నూడిపించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు అహోఘంబులై ప్రచండగతి చండ మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోగోంతరాళంబు నిరంతర నీరంధ్ర నివిడాంధకార బంధురంబుగా బలిభంజల ద్వితీయ పాద పల్లవ భగ్రంపైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జనంబుల వడువున ఎడతెగక తోరంబులకు నిరధారలు కురియుచు వెలయకాల విద్యుల్లత విలోకనంబున రెమ్మలు కొని సొమ్మలు పోవుతున్న లేగలుడు లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భాంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందుపడి ఈ మిర్రు పల్లంబు లేకమయి విద్యుల్లత విలోకనంబు అవుతున్న సమయంబున రక్ష రక్షేతి శబ్దంబుల విద్యుల్లతలంగాంచుచు వృద్ధులు అక్కట పొండరీకాక్ష రక్ష రక్షయని ఆ పొండరీకాక్షం చేరి నిక్షేపించి ఇట్లనిది అన్నారు. ఈ విధంగా ఇంద్రుడు ఆగ్రహించి ఒక్కసారి చేతిలో ఉన్న దంభోడి జరిపించాడు. ఆ తర్వాత యుద్ధం, ఆ గోవర్ధన పర్వత ఉద్ధరణం ఈ మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. రేపటి కార్యక్రమం ఉదయం ఉంటుంది కనుక ఆ విశేషాలు నేను చెప్తాను. ఇప్పుడు ఇది మొదలెడితే ఈ ఏడాది వదలడు. మామూలు ఘట్టం అంటే ఏం అద్భుతమైన ఘట్టం. అటువంటి ఘట్టాలు చెప్పాలంటే ఈ వచనంతో పాటుగా రేపు మళ్ళీ ఉదయమే కదా ఆ కార్యక్రమం అంతా ఆఖరి అనౌన్స్ చేస్తారు.